Hello, my dear 10th class students. Welcome to Vedanta CBSE 9 and 10 Telugu. And this is me, your Sharon ma'am, Vedanta Social Master Teacher. మరి ఈ రోజు సెషన్లో మనం ఎన్సీఆర్టీ 10th క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో ఎస్పెషల్లీ పాలిటీలో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ ఫెడరలిజం ఈ కాన్సెప్ట్ని డీటెయిల్గా వన్ షాట్లో డిస్కస్ చేసేబోతున్నాం. అంటే ఇది ఒక్క వీడియోలో చాప్టర్ మొత్తం కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగా అర్థమవుతుంది, విజువల్స్ కూడా మీకు బాగా అండర్స్టాండ్ అవుతాయి. వీడియో పూర్తిగా చూడండి అండ్ వీడియో లైక్ చేసి నేను మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అండ్ క్వైరీస్ ఉన్నా మీరు డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని 9 and 10 సిబిఎస్ఈ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నాన్న, ఈ లెసన్ అర్థం అవ్వాలి అంటే దీనికన్నా ముందు ద ఫస్ట్ చాప్టర్ పవర్ షేరింగ్ మీకు అర్థం అవ్వాలి. మ్యామ్, పవర్ షేరింగ్ మాకు అర్థం కాలా, స్కూల్లో మేము సరిగ్గా వినలేదు, మాకు మర్చిపోయాం అనుకుంటే కనుక నో నీడ్ టు వరీ. మన ఛానల్లో మీరు వీడియోస్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఫెడరలిజం అనే లెసన్ కనిపిస్తుంది. పవర్ షేరింగ్ అనే చాప్టర్ కనిపిస్తుంది. అది చూడండి, పూర్తి వన్ షాట్ వీడియో మీకు ఒక్కటే స్ట్రెచ్లో లెసన్ అంతా ఈజీగా అర్థమైపోతుంది. ఫెడరలిజం అనే చాప్టర్కి పవర్ షేరింగ్ అనేది ఫౌండేషన్ లాంటిది. మీరు అది వింటే ఇది బాగా ఈజీగా అర్థమవుతుంది, రైట్? సో మరి ఈ చాప్టర్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. అసలు ఫెడరలిజం అంటే ఏంటి, మన ఇండియాలో ఫెడరలిజం ఏ విధంగా మనం ఫాలో అవుతున్నాం అనే విషయాలు టెక్స్ట్ బుక్ పరంగా చాలా డీటెయిల్గా మనం నేర్చుకుందాం. ఓకే, ఏ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ పవర్ షేరింగ్. ఫెడరలిజం అంటే ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ పవర్ షేరింగ్. అంటే మనం ఫస్ట్ లెసన్ పవర్ షేరింగ్లో అసలు పవర్ షేరింగ్ అంటే ఏంటి, అధికారాన్ని విభజించుకోవడం. ఎలా విభజించుకుంటారు, ఎవరెవరి మధ్య పవర్ని షేర్ చేసుకుంటారు, పవర్ని షేర్ చేసుకున్నటువంటి బెల్జియం కంట్రీలో కాన్సిక్వెన్సెస్ ఏంటి, పవర్ని షేర్ చేసుకోనటువంటి శ్రీలంకలో కాన్సిక్వెన్సెస్ ఏంటి, మనం ఎంతో క్లియర్ కట్ క్లారిటీగా నేర్చుకున్నాం. మరి ఈ రోజు ఈ లెసన్లో ఆ పవర్ సిస్టంలో వన్ ఆఫ్ ద సిస్టమ్ గురించి మనం నేర్చుకుంటున్నాం, దట్ ఈస్ ఫెడరలిజం. ఫెడరలిజం ఈజ్ వన్ ఆఫ్ ద సిస్టమ్ ఇన్ ద పవర్ షేరింగ్. హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్ అనేది విత్ డెఫినేషన్స్ చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. ఫస్ట్లీ లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ ద డెఫినేషన్ ఆఫ్ ద పవర్ ఫెడరలిజం. నాన్న, వాట్ ఈస్ ఫెడరలిజం, అసలు ఫెడరలిజం అంటే ఏంటి? చూడండి, మనకి పవర్ షేరింగ్ వ్యవస్థలో ఎన్నో రకాల సిస్టమ్స్ ఉన్నాయి. దానిలో ఫెడరలిజం అనేది వన్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, సో ఫెడరలిజం ఈజ్ అ సిస్టమ్ వేర్ power is divided vertically between the different levels of the government. సో ఫెడరలిజం అనేది ఒక సిస్టమ్ అన్నమాట. ఎక్కడైతే పవర్ షేరింగ్ అనేది వర్టికల్గా డివైడ్ అవుతుందో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మధ్య, దాన్నే మనం ఫెడరలిజం అంటాం. ఓకే, ఫెడరలిజం ఈజ్ అ సిస్టమ్ వేర్ పవర్ ఈజ్ డివైడెడ్ వర్టికలీ బిట్వీన్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఏంట డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్? మనం ఆల్రెడీ పవర్ షేరింగ్ లెసన్లో ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా వర్టికల్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ అనేది ఒకటి నేర్చుకున్నాం. అంటే మన భారతదేశంలో అధికార విభజన అనేది వర్టికల్గా ఒక ప్రకారంగా జరుగుతుంది. అంటే ఏంటి, వీ హ్యావ్ 3 టైర్ గవర్నమెంట్. మన ఇండియాలో ప్రభుత్వం అనేది 3 లెవెల్స్లో పనిచేస్తుంది. ఒకటి ఆల్ ఓవర్ ఇండియా, మన ఇండియా మొత్తానికి, మన భారతదేశం మొత్తానికి, మన ఇండియాలో ఉన్న కొన్ని కోట్ల జనాభా అంతటికి కూడా ఒక సింగిల్ గవర్నమెంట్ ఉంది. దాన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ అంటాం. ఏమంటాం? దాన్నే మనం సెంట్రల్ గవర్నమెంట్ అంటాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ద అల్టిమేట్ వన్, ఇదే హైయెస్ట్ వన్. ఇండియా మొత్తానికి సంబంధించిన లా అన్ని తయారు చేయబడేది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానే. ఇది నేషనల్ ఇంపార్టెన్స్ గాను సెంట్రల్ గవర్నమెంట్ అనేది క్రియేట్ అయింది. మళ్ళీ మన ఇండియాలో వీ హ్యావ్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. మరి ఈ 28 స్టేట్స్లో ప్రతి స్టేట్కి, అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్, తెలంగాణకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, తమిళనాడుకి తమిళనాడు స్టేట్ గవర్నమెంట్, ఒడిస్సాకి ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్, గుజరాత్కి గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి ప్రతి స్టేట్కి ఒక స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఓకే, అలాగే యాక్చువల్లీ మొదట్లో మన ఇండియాలో కేవలం ఈ 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ మాత్రమే ఉండేది. బట్ ఆ తర్వాత రోజుల్లో కాన్స్టిట్యూషన్లో చేసిన కొన్ని మార్పుల తర్వాత మనకి 3rd టైర్ గవర్నమెంట్ ఫామ్ అయింది. దాన్ని మనం లోకల్ గవర్నమెంట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తా. స్టేట్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏపీలో స్టేట్ లెవెల్లో మనకి ఈ ప్రభుత్వం అనేది ఫంక్షన్ అవుతూ ఉంటుంది. మరి ఏపీ అనే స్టేట్లో చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ప్రతి డిస్ట్రిక్ట్స్లో ఎన్నో విలేజెస్ ఉన్నాయి. మరి విలేజ్ లెవెల్లో జరిగే ప్రాబ్లమ్స్ అని ఎవరు అడ్రస్ చేస్తారు? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అందుకే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి లోకల్ గవర్నమెంట్కి పవర్ అనేది షేర్ చేశారు. లోకల్ గవర్నమెంట్లో ఎస్పెషల్లీ పల్లెటూర్లు అంటే రూరల్
ఏరియాలో మనకి పంచాయతీస్ ఉంటాయి. గ్రామ పంచాయతీస్ ఈజ్ ద గ్రౌండ్ రూట్ లెవెల్ ఆఫ్ ద గవర్నమెంట్. అలాగే అర్బన్ ఏరియాలో మనకి మున్సిపాలిటీస్ ఉంటాయి. మున్సిపల్ కార్పొరేషన్స్ అవన్నీ. అక్కడ అంటే ఈ 2 కూడా మనకి లోకల్ బాడీలోకొస్తాయి. అంటే లోకల్ గవర్నింగ్ బాడీస్‌లోకొస్తాయన్నమాట. అంటే ప్రతి గ్రామీణ ప్రాంతంలో లేదంటే ప్రతి టౌన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇండియన్‌కి కూడా గవర్నమెంట్ అందుబాటులో ఉండే విధంగా 3 టైర్ గవర్నమెంట్‌ని తీసుకొచ్చారు. దీన్ని మనం 3 లెవెల్ సిస్టమ్ లేదా వర్టికల్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ అంటాము. రైట్. లేదా దీన్నే ఫెడరల్ సిస్టమ్ అంటాం. అంతే ఈజీ. మన లెసన్ పేరు ఫెడరలిజం. ఫెడరలిజం అంటే మరేమో కాదు. పవర్ అనేది 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ మధ్యలో షేర్ అయ్యి గవర్నమెంట్ పనిచేస్తుంది. ఈ టైప్ ఆఫ్ పవర్ షేరింగ్‌నే మనం ఫెడరలిజం అంటాము. మళ్ళీ చెప్తున్నా, ఈసారి మీకు ఈ ఫెడరలిజం అనే డెఫినిషన్ ఈజీగా గుర్తుండిపోతుంది. Federalism is a system where the power is divided vertically between the different levels of the government. ఏ దేశంలో అయితే ఒకటి కన్నా ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటాయో ఆ దేశాన్ని మాత్రమే మనం ఫెడరల్ కంట్రీ అంటాం. అర్థమైందా? ఆ దేశాన్ని మాత్రమే మనం ఫెడరల్ కంట్రీ అంటాం. మరి ఈ విధమైన స్ట్రక్చర్‌ని మనం ఫెడరల్ స్ట్రక్చర్ అంటాం. ఈ విధమైన స్ట్రక్చర్‌ని ఫెడరల్ స్ట్రక్చర్ అంటాం. ఇప్పుడు మీకు అసలు ఫెడరలిజం అంటే ఏంటి? ఈ వర్టికల్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ అంటే ఏంటి అని ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా! ఇప్పుడు ఇంకాస్త డీటెయిల్‌గా నేర్చుకుందాము. ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్క్రీన్ నాన్న, సో ఫెడరలిజంలో మోర్ దాన్ 1 లెవెల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంటుంది. టాప్ లెవెల్ అంటే యూనియన్. నాన్న ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సెంట్రల్ గవర్నమెంట్‌ని మనం యూనియన్ గవర్నమెంట్ అని కూడా అంటాం. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? నేషనల్ మ్యాటర్స్ అన్నిటిని హ్యాండిల్ చేస్తుంది. అంటే ఒక దేశానికి సంబంధించిన విషయాలన్నిటిని హ్యాండిల్ చేసేదాన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ అంటాం. అదే విధంగా మిడిల్ లెవెల్ అంటే రెండవది ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్. ఇది రీజనల్ మ్యాటర్స్ అంటే ఒక రాష్ట్రం పరిధిలో ఉన్నటువంటి మ్యాటర్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఏ బాధ్యతలను చేపట్టాలి, ఎంత పవర్ ఉంటుంది అనే విషయం మనకి కాన్స్టిట్యూషన్‌లో క్లియర్‌గా డిజైన్ చేయబడింది. అంటే కాన్స్టిట్యూషనల్ పవర్స్ అనేవి ఇవ్వబడ్డాయి. అండ్ బోత్ లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ వర్క్ ఇండిపెండెంట్‌లీ వితిన్ దేర్ ఏరియాస్. సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, వారి వారి ఏరియాస్‌లో ఇండిపెండెంట్‌గా 2 పనిచేస్తాయి. ఈ 2 ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ కొలైడ్ అవ్వవన్నమాట. ఇద్దరికి 2 డిఫరెంట్ పవర్స్ అనేవి ఉన్నాయి అండ్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ద డెఫినిషన్ అండ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ఫెడరలిజం. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను కామెంట్స్ ద్వారా మీకు క్లారిఫై చేస్తా. సో దీనివల్ల మీకు ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ వచ్చేసింది అనుకుంటున్నా. అసలు ఫెడరలిజం అంటే ఏంటి? ఒక దేశంలో గవర్నమెంట్ వ్యవస్థలో ఒకటి కన్నా ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే దాన్నే మనం ఫెడరలిజం అంటాం. అలా లేకుండా ఒకటే లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఉందనుకోండి, దాన్ని ఫెడరలిజం మనం యూనిటరీ గవర్నమెంట్ అంటాం. ఎగ్జాంపుల్ శ్రీలంక. శ్రీలంకలో ఈ ఫెడరల్ స్ట్రక్చర్ ఉండదు. శ్రీలంకలో సెంట్రల్ అంటే యూనియన్ గవర్నమెంట్‌కి మాత్రమే ఎక్కువ పవర్స్ ఉంటాయి. దాని కింద లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నా కూడా సబార్డినేట్‌గా ఉంటాయి తప్ప ఎలాంటి పవర్ షేరింగ్ ఉండదు. సో అలాంటి దేశాల్ని యూనిటరీ గవర్నమెంట్ అంటాం తప్ప ఫెడరల్ గవర్నమెంట్, ఫెడరల్ సిస్టమ్ అని పిలవమనమాట. మన ఇండియా ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే వి హావ్ 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. So that type of structure is called as federal system. So this is about the introduction and definition of the federalism. Now let us understand the federalism అనేది మనం మొదటి లెసన్ పవర్ షేరింగ్ లో బెల్జియం అండ్ శ్రీలంక కాంటెక్స్ట్ లో పవర్ షేరింగ్ అనే విషయం తెలుసుకున్నాం. మరి ఫెడరలిజం పరంగా కూడా ఈ 2 దేశాలని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఇంకాస్త బెటర్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో నాన్న, ద టెక్స్ట్ బుక్ కంపేర్స్ బెల్జియం, శ్రీలంక టు ఎక్స్‌ప్లెయిన్ ఫెడరలిజం. మన టెక్స్ట్ బుక్‌లో ఫెడరలిజం అనే టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇక్కడ మనం 2 దేశాల యొక్క కంపారిజన్ తీసుకున్నాం. రైట్. బెల్జియం గురించి మీకు గుర్తుందా? మనం ఆల్రెడీ పవర్ షేరింగ్ లెసన్‌లో ఎంతో వివరంగా నేర్చుకున్నాము. బెల్జియం అనేది ఒక యూరోపియన్ కంట్రీ. బెల్జియం యొక్క రాజధాని నగరం బ్రసెల్స్. మరి బెల్జియంలో ఏం జరిగింది? బెల్జియంలో డచ్, ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళ మధ్య కమ్యూనల్ కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చి డామినేషన్, కొంచెం విభేదాలు రావడం ద్వారా కాన్‌ఫ్లిక్ట్స్ ఎరైజ్ అయిపోయాయి. అంటే గొడవలు. రైట్. మాస్ మూవ్‌మెంట్స్ వీటన్నిటి వల్ల బెల్జియం గవర్నమెంట్ ఏం చేసింది? వాళ్ళ కాన్స్టిట్యూషన్‌లో మార్పులు చేస్తూ అప్పటి వరకు కూడా బెల్జియం ఒక యూనిటరీ గవర్నమెంట్‌గా ఉండింది. అంటే బెల్జియం దేశంలో సెంట్రల్ గవర్నమెంట్‌కి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. దాని కింద లెవెల్ ఆఫ్ గవర్నమెంట్‌కి అసలు ఓన్లీ సబార్డినేట్స్‌గా ఉండేవి తప్ప ఎలాంటి ప్రాధాన్యత, పవర్ షేరింగ్ లేదు. ఎస్పెషల్లీ పవర్‌ని షేర్ చేస్తూ బెల్జియం గవర్నమెంట్ కొన్ని మార్పులు చేసింది. దాన్నే మనం అకామిడేషన్ ఇన్ బెల్జియం అని చెప్పేసి చాలా వివరంగా పవర్ షేరింగ్‌లో నేర్చుకున్నాం. అది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ కూడా. ఓకే. సో అది మనం ఇంకాస్త క్లియర్‌గా లైన్ బై లైన్ తెలుసుకుందాము. ఒరిజినల్లీ బెల్జియం ఫాలోడ్ ఏ యూనిటరీ సిస్టమ్. అంటే ఒరిజినల్‌గా బెల్జియం ఏం ఫాలో అవుతుంది? ఒక యూనిటరీ సిస్టమ్‌ని ఫాలో అవుతుంది. రీజనల్ గవర్నమెంట్స్ ఎగ్జిస్టెడ్ బట్ డిపెండెడ్ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే బెల్జియంలో రీజనల్ గవర్నమెంట్స్ లేవా అంటే ఉన్నాయి. పేరుకు మాత్రమే ఉన్నాయి తప్ప
వాటికి ఎలాంటి పవర్ షేరింగ్ లేదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాస్త పవర్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఆర్ వేరే అదర్ రీజనల్ గవర్నమెంట్‌కి పవర్ షేరింగ్ అనేది లేదు. డన్. సో రీజనల్ గవర్నమెంట్స్ ఎగ్జిస్టెడ్ బట్ డిపెండెడ్ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్. రీజనల్ గవర్నమెంట్స్ ఉన్నాయి. బట్ దే వర్ డిపెండెంట్ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ది సెంట్రల్ గవర్నమెంట్ కుడ్ విత్‌డ్రా దేర్ పవర్ వెనెవర్ ఇట్ విష్డ్. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడంటే అప్పుడు తన యొక్క పవర్‌ని విత్‌డ్రా చేసేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్‌ని డిసాల్వ్ చేసేయొచ్చు. అంతేగాని స్టేట్ గవర్నమెంట్‌కి ఇండిపెండెంట్ రూలింగ్ ఇండిపెండెంట్ పవర్ ఉండేది కాదు. అటువంటిది 1993లో బెల్జియం అడాప్టెడ్ ఎ ఫెడరల్ సిస్టమ్. బెల్జియం దేశం ఏం చేసింది? ఒక ఫెడరల్ సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకుంది. అంటే ఒకటి కన్నా ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్‌ని ఫార్మ్ చేసుకొని పవర్‌ని షేర్ చేసింది. దాన్నే మనం ఫెడరల్ సిస్టమ్ అంటాం. మరి ఈ ప్రాసెస్‌లో మనకి రీజనల్ గవర్నమెంట్స్‌కి కాన్స్టిట్యూషనల్ పవర్స్ వచ్చాయి. ఈవెన్ బెల్జియం గవర్నమెంట్ వాళ్ళ యొక్క రాజ్యాంగంలో మార్పులు చేసి 4 టైమ్స్ వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్‌ని అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ అంటే the changes that were made in the constitution are called constitutional amendments, and in this process or in this particular context Belgium had made 4 times it amended their constitution, and finally they have brought a new Belgium model. What is that? They adopted a federal system. యూనిటరీ సిస్టమ్ నుంచి ఫెడరల్ సిస్టమ్‌లోకి చేంజ్ అయ్యారు. ఒకటి కన్నా ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్‌ని పెట్టుకొని వాటికి పవర్‌ని కూడా షేర్ చేశారన్నమాట. సో రీజనల్ గవర్నమెంట్స్‌కి జస్ట్ ఓన్లీ ఒక మాట పరంగా కాదు, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్ వచ్చాయి. ఈ పవర్స్ అన్నీ పర్మనెంట్ అన్నమాట. అంటే ఇదివరకటి యూనిటరీ గవర్నమెంట్‌లో లాగా ఎప్పుడంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్‌ని డిసాల్వ్ చేయలేదు. బికాస్ ఈ కాన్స్టిట్యూషనల్ పవర్స్ అనేవి పర్మనెంట్ అండ్ దే ఆర్ ప్రొటెక్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్. సెంట్రల్ గవర్నమెంట్ కుడ్ నో లాంగర్ రిమూవ్ దెమ్ ఆర్బిట్రరీ. సెంట్రల్ గవర్నమెంట్ వాటిని ఇక అస్సలు రిమూవ్ చేయలేదు. బెల్జియం దేర్‌ఫోర్ చేంజ్డ్ ఫ్రమ్ ఎ యూనిటరీ స్టేట్ టు ఫెడరల్ స్టేట్. సో దీని తర్వాత ఏం జరిగింది? యూనిటరీ స్టేట్‌గా ఉండేటటువంటి బెల్జియం ఫెడరల్ స్టేట్‌గా మారింది. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ఫ్రమ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బెల్జియం. అంటే ఓవరాల్‌గా ఫెడరలిజం అనే లెసన్‌లో మనం ఈ బెల్జియం గురించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే నాన్న. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జామ్ పాయింట్స్ మీకు వచ్చేసినట్టే. హాస్ షిఫ్టెడ్ బెల్జియం హాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ యూనిటరీ సిస్టమ్ నుంచి ఫెడరల్ సిస్టమ్‌లోకి షిఫ్ట్ అయింది. యూనిటరీ సిస్టమ్ నుంచి ఫెడరల్ సిస్టమ్‌కి అడాప్ట్ అయిందన్నమాట. దిస్ ఈస్ ద మేజర్ చేంజ్ యూ నీడ్ టు రిమెంబర్. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ అండర్‌స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ద ఫెడరలిజం. రైట్. అండ్ దెన్ లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్ అబౌట్ శ్రీలంక. మీరు శ్రీలంక గురించి మీకు పవర్ షేరింగ్ లెసన్‌లో గుర్తుందా? రైట్. ఏం గుర్తుంది? ఆల్రెడీ శ్రీలంక ఒక యూనిటరీ సిస్టమ్. శ్రీలంక ఈస్ లార్జ్‌లీ కంటిన్యూస్ యాస్ ఎ యూనిటరీ సిస్టమ్. మోస్ట్ పవర్స్ రిమైన్ విత్ ద నేషనల్ గవర్నమెంట్. యూనిటరీ సిస్టమ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. యూనిటరీ సిస్టమ్ అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్‌కి టాప్ ప్రయారిటీ. సెంట్రల్ గవర్నమెంట్‌కే ఎక్కువ అథారిటీ అనేది ఉంటుంది. రైట్. దాన్నే మనం యూనిటరీ సిస్టమ్ అంటాము. మోస్ట్ పవర్స్ అన్నీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరనే ఉంటాయి. ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్‌కి లిమిటెడ్ అటానమీ ఉంటది. తమిళ్ లీడర్స్ హావ్ ఎ లాంగ్ డిమాండెడ్ ఎ ఫెడరల్ అరేంజ్‌మెంట్ టు సెక్యూర్ గ్రేటర్ రీజనల్ పవర్. తమిళ్ ఏలం అని చెప్పేసి సెపరేట్ స్టేట్ కావాలి, మాకు అటానమస్ రూలింగ్ ఇవ్వండి, పవర్‌ని షేర్ చేయండి అని ఎంతో డిమాండ్ చేశారు. బట్ శ్రీలంకన్ గవర్నమెంట్ ఆ డిమాండ్స్ ఫుల్‌ఫిల్ చేయలేదు. సో శ్రీలంక ఈజ్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ యాస్ అ యూనిటరీ గవర్నమెంట్, యూనిటరీ సిస్టమ్. ఈ 2 కూడా మనకి యూనిటరీ సిస్టమ్‌కి, ఫెడరల్ సిస్టమ్‌కి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇంకొంచెం బ్రాడ్ వేలో లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్ ద డెఫినిషన్ ఆఫ్ ద ఫెడరలిజం వన్స్ అగైన్ నాన్న. సో ఫెడరలిజం ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ powers are divided between central authority and the various constituent units of the country. Usually there are 2 levels of the government. అంటే ఫెడరల్ సిస్టమ్ అనేది ఏంటి? గవర్నమెంట్‌లో ఒక సిస్టమ్ ఉంటుంది. ఏ సిస్టమ్‌లో అయితే పవర్స్ అనేవి సెంట్రల్ అథారిటీకి, వేరియస్ కాన్స్టిట్యూయెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా ఉన్నటువంటి అదర్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అన్నమాట. ఆర్ అదర్ లెవెల్స్ ఆఫ్ గ్రూప్స్ మధ్య పవర్ అనేది షేర్ అవుతుంది. యూజువల్‌గా అన్ని చోట్ల 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి సెంట్రల్ ఆర్ యూనియన్ గవర్నమెంట్‌గా పిలువబడుతుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బాధ్యతలు ఏంటి అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్ అంటే ఆర్మీ. చూడండి మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన మ్యాటర్ అంతా ఎవరు టేక్ కేర్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. ఫారెన్ అఫైర్స్, నేషనల్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకునేటటువంటి విషయాలన్నమాట. అలాగే సెకండ్ లెవెల్ ఎందుకు నాన్న? ఇప్పుడు స్టేట్‌కి గాని ఇవన్నీ బాధ్యతలు ఇచ్చారనుకోండి, డిఫెన్స్ స్టేట్ గవర్నమెంట్ చేతుల్లోకెళ్తే
కొంచెం అది ఏమవుతుందంటే డైల్యూట్ అయిపోతుంది. వేరియస్ స్టేట్స్ ఉన్నాయి మన ఇండియాలో. ప్రతి స్టేట్ డిఫరెంట్ వేలో మన యొక్క డిఫెన్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. అది మన నేషనల్ సెక్యూరిటీకి ఇంపాక్ట్ అవుతుంది. అందుకని నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నీ గూడా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే టేక్ కేర్ చేస్తుంది. అంటే డిఫెన్స్, ఫారెన్ అఫైర్, నేషనల్ సెక్యూరిటీ, బ్యాంకింగ్ ఎక్సెట్రా ఇంకా ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి చట్టాలు చేయగలిగేటటువంటి హక్కు కేవలం సెంట్రల్ గవర్నమెంట్‌కి మాత్రమే ఉంటుంది. వీటికి సంబంధించి ఏమైనా డెసిషన్ తీసుకోవాలన్నా, చట్టాల్ని తయారు చేయాలన్నా ఎవ్రీ రైట్ ఈజ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. మరిప్పుడు స్టేట్ గవర్నమెంట్ గురించి నేర్చుకుందాము. సెకండ్ లెవెల్ ఆఫ్ ద గవర్నమెంట్‌ని మనం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అంటున్నాము. స్టేట్ గవర్నమెంట్ దేనికి రెస్పాన్సిబుల్? ఫర్ డే టు డే అడ్మినిస్ట్రేషన్‌కి రెస్పాన్సిబుల్. స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలనేవి డే టు డే అడ్మినిస్ట్రేషన్‌కి రెస్పాన్సిబుల్. అంటే ఏంటా డే టు డే అడ్మినిస్ట్రేషన్? అంటే ఒక స్టేట్‌లో అగ్రికల్చర్, పోలీస్, లోకల్ గవర్నెన్స్, హెల్త్ ఇంకా అదర్ స్టేట్ మ్యాటర్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ హ్యాండిల్ చేస్తది. ఈ విషయాల మీద ఏమైనా చట్టాలను తయారు చేయాలన్నా, డెసిషన్ తీసుకోవాలన్నా, ప్రోగ్రామ్స్, స్కీమ్స్ లాంచ్ చేయాలన్నా, ఫండ్స్ రిలీజ్ చేయాలన్నా అదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్‌లో ఉంటుంది. బికాజ్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్ ఆర్ మెయింటైన్డ్ ఆర్ హ్యాండిల్డ్ బై స్టేట్ గవర్నమెంట్. ఓకే. అండ్ ద లాస్ అంటే చట్టాలు దట్ ఆర్ రిలేటెడ్ టు దీస్ సబ్జెక్ట్స్ ఆర్ డన్ బై ద స్టేట్ గవర్నమెంట్. అసలు చట్టాలు అంటున్నాను ఇందాకటి వరకు. అసలు చట్టం అంటే ఏంటి? లా. కరెక్టే కదా! అంటే మనం ఏం పాటించాలి, ఏం జేయాలి అని డిఫైన్ చేసేది లా. మరి ఈ లా ఎవరు తయారు చేస్తారు? మనకి లా మేకింగ్ బాడీస్ 2 ఉంటాయి. రైట్. అంటే ఒక్కసారి లాస్ గురించి తెలుసుకుందాము. చట్టాల్ని లాస్ అంటాం. మరి లా మేకింగ్ బాడీస్ ఏంటి మన ఇండియాలో? లా మేకింగ్ బాడీస్ చూసుకుంటే గనక వి హావ్ 2 టైప్స్ ఆఫ్ లా మేకింగ్ బాడీ. సెంట్రల్ లెవెల్‌లో మనకి పార్లమెంట్ ఉంది. సెంట్రల్ లెవెల్‌లో వి హావ్ పార్లమెంట్. అలాగే స్టేట్ లెవెల్‌లో వి హావ్ స్టేట్ అసెంబ్లీస్. సో దీస్ ఆర్ ద లా మేకింగ్ బాడీస్ ఆఫ్ ద ఇండియా అన్నమాట. ఓకే. బోత్ గవర్నమెంట్స్ ఫంక్షన్ ఇండిపెండెంట్‌లీ వితిన్ దేర్ కాన్స్టిట్యూషనల్ జ్యూరిస్డిక్షన్. అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాటి యొక్క పరిధి ఎంత వరకు ఉందో, వాటి యొక్క లిమిట్ ఎంత వరకు ఉందో, వాటి యొక్క కాన్స్టిట్యూషనల్ పవర్స్, జ్యూరిస్డిక్షన్ అంత వరకు అవి ఫంక్షన్ చేస్తా ఉంటాయి. ఓకే. సో ఐ యామ్ కన్‌ఫ్యూజ్డ్ వాట్ డు వి కాల్ ద ఇండియన్ గవర్నమెంట్? ఇండియన్ గవర్నమెంట్ ఏంటి? ఇక్కడ క్వెషన్ ఏంటి? వాట్ ఈస్ ద క్వెషన్? వాట్ ఈస్ ఇండియన్ గవర్నమెంట్? అంటే మన భారతదేశ ప్రభుత్వం అనేది is it federal or unitary? Is it federal or unitary? ఏంటి? రెండిట్లో ఏంటి? ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఏంటో. ఉండే కొద్దీ నేను ఎలాగో చెప్తాను. బట్ ఐ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ యువర్ సైడ్ అన్నమాట. ఓకే. లెట్స్ కంటిన్యూ. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. తప్పకుండా కామెంట్ చేయండి. సో ప్రీవియస్ 1 షాట్స్ నేను చెక్‌ఔట్ చేస్తున్నాను. చాలా మంది ఆన్సర్ చేస్తున్నారు. ఐ యామ్ వెరీ గ్లాడ్. సరే. ఇప్పటి వరకు మనం ఫెడరలిజం గురించి డిస్కస్ చేసాము. మరి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇదొక వరల్డ్ మ్యాప్. ఈ వరల్డ్ మ్యాప్ మనకి టెక్స్ట్ బుక్‌లో ఉంది. మరి వరల్డ్ మ్యాప్‌లో యూ నో ఎన్ని కంట్రీస్ ఫెడరల్ పొలిటికల్ సిస్టమ్‌ని ఫాలో అవుతున్నాయో మీకు తెలుసా? ఒక్కసారి చూసేద్దాం. ఇక్కడ మీరు చూస్తే గనక రష్యా కానివ్వండి, ఆస్ట్రేలియా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇథియోపియా, నైజీరియా, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఇంకా బెల్జియం, జర్మనీ, కెనడా, యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, అర్జెంటీనా, రెడ్ కలర్‌లో ఉన్న స్టేట్స్ అన్నీ కంట్రీస్ అన్నీ కూడా ఫెడరల్ పొలిటికల్ సిస్టమ్‌ని ఫాలో అవుతున్నాయి. అంటే ఈ దేశాలన్నిట్లో ఒకటి కన్నా ఎక్కువ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది అని అర్థం. చాలా ఈజీ అండర్‌స్టాండింగ్ కదా! యాహ్! నెక్స్ట్ ఫెడరల్ గవర్నమెంట్‌కి, యూనిటరీ గవర్నమెంట్‌కి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్. సో వాట్ ఎగ్జాక్ట్‌లీ ద ఫెడరల్ అండ్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ద యూనిటరీ? మరి ఫెడరల్ గవర్నమెంట్‌లో 2 కన్నా ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. 2 ఆర్ మోర్ లెవెల్స్ ఉంటాయి. అలాగే యూనిటరీ గవర్నమెంట్‌లో అయితే ఓన్లీ 1 పవర్‌ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫెడరల్ గవర్నమెంట్‌లో స్టేట్స్ హావ్ అంటే ప్రతి స్టేట్‌కి ఇండిపెండెంట్ పవర్స్ అనేవి ఉంటాయి. మరి యూనిటరీ గవర్నమెంట్‌లో స్టేట్స్ డిపెండ్ ఎంటైర్‌లీ ఆన్ ద సెంటర్. స్టేట్స్‌కి ఇండిపెండెంట్ పవర్ ఉండవు. స్టేట్స్ కేవలం సెంట్రల్ గవర్నమెంట్‌కి సబార్డినేట్‌గా ఉంటాయే తప్ప కంప్లీట్‌లీ సెంట్రల్ గవర్నమెంట్ మీదనే మాత్రం డిపెండ్ అవుతాయి తప్ప స్టేట్ గవర్నమెంట్‌లో అంటే ఫెడరల్ సిస్టమ్‌లో ఉన్నటువంటి అటానమస్ రూలింగ్ పవర్ అనేది స్టేట్ గవర్నమెంట్‌కి ఉండదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి పవర్ షేర్ అవ్వట్ల. పవర్ షేరింగ్ జరగట్ల యూనిటరీ గవర్నమెంట్‌లో. సెంట్రల్ గవర్నమెంటే సుపీరియర్‌గా ఉంటది. బట్ ఫెడరల్ సిస్టమ్‌లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ అండ్ లోకల్ బాడీస్‌కి పవర్ షేర్ అవుతదన్నమాట.
కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ ద స్టేట్ పవర్. ఇక్కడ స్టేట్ పవర్స్ ని కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ యూనిటరీ గవర్నమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైనా స్టేట్ పవర్స్ ని తీసేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫెడరల్ గవర్నమెంట్ కి మనం ఇండియా, యుఎస్ఏని ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. మరి అదే విధంగా యూనిటరీ గవర్నమెంట్ కి మనం ఎగ్జాంపుల్ గా యూకే అండ్ శ్రీలంకని గమనించవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫెడరల్ అండ్ యూనిటరీ గవర్నమెంట్. అండ్ దెన్ నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద 7 ఫీచర్స్ ఆఫ్ ద ఫెడరలిజం. అంటే ఏదైనా ఒక దేశం ఫెడరలిజం సిస్టమ్ ని ఫాలో అవుతుంది, ఆ దేశంలో ఫెడరలిజం కనబడుతుంది అంటే తప్పనిసరిగా మనకి అక్కడ ఈ 7 ఫీచర్స్ కనపడాలి. ఈ 7 ఫీచర్స్ ఉంటే దాని అర్థం ఇట్ ఈస్ అ ఫెడరల్ కంట్రీ అని అనమాట. ఏంటా 7 ఫీచర్స్ ఒక్కసారి చూసేద్దాము. ఫ్రమ్ దట్ వీ కెన్ అండర్స్టాండ్ దాట్ ఈజ్ అ ఫెడరల్ కంట్రీ. రైట్. ఫస్ట్ పాయింట్ చూద్దాం. 2 or more levels of the government. ఏదైనా ఒక దేశంలో 2 కన్నా ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే అది ఫెడరల్ సిస్టమ్ ఫాలో అవుతున్నట్లే. ఇంకా సెపరేట్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏరియాస్ ఆఫ్ కంట్రోల్. సెంట్రల్ గవర్నమెంట్‌కి, స్టేట్ గవర్నమెంట్‌కి, లోకల్ గవర్నమెంట్‌కి సెపరేట్ జ్యూరిస్డిక్షన్స్ అనేవి ఉండాలి. అంటే వాటి యొక్క అధికారం లేదా పరిపాలన పరిధి, అంటే ఏ ఏరియాలో వాళ్ళు పరిపాలిస్తున్నారు, రూల్ చేస్తున్నారు, ఆ లిమిట్ ఆఫ్ ఏరియాని మనం జ్యూరిస్డిక్షన్ అంటాం. మరి సెపరేట్ జ్యూరిస్డిక్షన్స్ అనేవి ఉండాలి ఈచ్ లెవెల్ ఆఫ్ ద గవర్నమెంట్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ జ్యూరిస్డిక్షన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ అంతా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. అండ్ ఏ ఏ చట్టాల మీద స్టేట్ గవర్నమెంట్స్ లాస్‌ని తయారు చేయగలుగుతుంది అనే విషయాలను కూడా మనం స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అని చెప్పి ఇందాక చెప్పాను. మళ్ళా క్లియర్‌గా కూడా నేర్చుకుంటాం. ఇంకొక ఫీచర్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ డివిజన్ ఆఫ్ పవర్స్. సో స్టేట్ గవర్నమెంట్‌కున్న పవర్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్‌కున్న పవర్స్ ఏంటి అనేది రాజ్యాంగ పరంగా డివైడ్ అయ్యి ఉంటుంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. కాన్స్టిట్యూషన్ కెనాట్ బి చేంజ్డ్ బై వన్ గవర్నమెంట్ అలోన్. ఒకవేళ మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ ఫెడరల్ స్ట్రక్చర్‌ని మార్చాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే మార్చలేదు. ఎస్పెషల్లీ మన ఇండియాలో చూసుకుంటే గనక పార్లమెంట్‌లో 2/3 మెంబర్స్ అప్రూవ్ చేయాలి. అండ్ స్టేట్ అసెంబ్లీస్ నుంచి కూడా ఒక హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అప్రూవ్ చేయాలి. అప్పుడే మార్పులు చేయగలుగుతారు. అన్‌లెస్ అంటిల్ ఓన్లీ సింగిల్ గవర్నమెంట్ అలోన్, దట్ టూ సెంట్రల్ గవర్నమెంట్ అలోన్ కెనాట్ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఒక అంపైర్ లాగా ఈ 2 గవర్నమెంట్స్‌కి మధ్య డిస్ప్యూట్స్‌ని రిజాల్వ్ చేస్తది. సెపరేట్ ఫినాన్షియల్ రిసోర్సెస్ ఉంటాయి. అంటే ఏ గవర్నమెంట్ వర్క్ చేయాలన్నా అంటే గవర్నమెంట్ ఏం చేస్తది? ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రొవైడ్ చేస్తది. అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి? ఒక స్టేట్‌లో ఉన్నటువంటి రోడ్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ కానివ్వండి, ఇంకా హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఇవన్నీ టేక్ కేర్ చేస్తది. మరి అవన్నీ చేయాలంటే వాళ్ళకి డబ్బు కావాలి, ఇన్‌కమ్. ఆ ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తది? మనం కట్టే టాక్సెస్ నుంచి. సో సెంట్రల్ గవర్నమెంట్‌కి, స్టేట్ గవర్నమెంట్‌కి టాక్సేషన్ పవర్స్ అనేవి సెపరేట్‌గా కాన్స్టిట్యూషనల్లీ డిజైన్డ్ అయ్యి ఉంటాయన్నమాట. ఇంకా మ్యూచువల్ ట్రస్ట్. ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మధ్య మ్యూచువల్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ 7 ఫీచర్స్ ఎక్కడ కనబడితే అక్కడ ఫెడరలిజం అనేది ఉన్నట్టు. ఇందులో ఏ 2, 3 ఫీచర్స్ లేకపోయినా దాన్ని మనం ఫెడరల్ స్టేట్ అని పిలవలేము. అండ్ మన ఇండియాలో ఈ 7 ఫీచర్స్ ఉన్నాయా లేదా? మీ వరకు మీకున్న నాలెడ్జ్ వరకు ఉన్నాయి అనిపిస్తే యెస్ మ్యామ్ 7 ఫీచర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. సో ఇండియా ఈస్ ఎ ఫెడరల్ కంట్రీ అని చెప్పి కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ చూసేద్దాం. ద డ్యూయల్ ఆబ్జెక్టివ్. నాన్న ఇక్కడ ఫెడరలిజంకి ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం. అంటే ఏం సాధించాలనుకుంటుంది? మన ఇండియాలో ఉన్న ఫెడరల్ సిస్టమ్ వాట్ ఇట్ వాంట్ టు అచీవ్ చూస్తే గనక ఇట్ వాంట్ టు ఫెడరలిజం మస్ట్ బ్యాలెన్స్ 2 క్రిటికల్ గోల్స్. ఏంటి? ఒకటి మెయింటైన్ నేషనల్ యూనిటీ. అంటే మన దేశంలో ఉన్న ప్రజల మధ్య ఐకమత్యాన్ని మెయింటైన్ చేయాలి. ఇంకా గోల్ 2 ఏంటి? ప్రొటెక్ట్ అండ్ అకామిడేట్ రీజనల్ డైవర్సిటీ. అంటే మన దేశంలో రీజనల్ డైవర్సిటీ అంటే మనకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ అన్నిటిని ప్రొటెక్ట్ చేస్తూ ప్రజల మధ్య ఉన్న యూనిటీని కాపాడాలి. సో సక్సెస్ రిక్వైర్స్ బోత్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ అగ్రీమెంట్ బిట్వీన్ టు లివ్ టుగెదర్. అంటే మన ఫెడరలిజం సక్సెస్ అవ్వాలంటే ఈ 2 సిస్టమ్స్ మధ్య మ్యూచువల్ అగ్రీమెంట్, మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది తప్పనిసరి. నెక్స్ట్ చూసుకుంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫెడరలిజం. ఇప్పటివరకు చెప్పింది ఇంకాస్త డీటెయిల్‌గా. ఫెడరలిజంకి 2 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. మెయింటైన్ నేషనల్ యూనిటీ. ఎ కంట్రీ షుడ్ రిమైన్ యునైటెడ్ అండ్ స్టేబుల్. అకామిడేట్ రీజనల్ డైవర్సిటీ. డిఫరెంట్ లాంగ్వేజెస్, కల్చర్, రిలీజియన్స్, క్యాస్ట్‌లు ఎన్నో వేరు వేరు వ్యక్తుల మధ్య ఒక యూనిటీ ఉండాలి అంటే డెఫినెట్‌లీ ఈచ్ అదర్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఫెడరలిజం దేర్‌ఫోర్ అందుకే మన ఇండియన్ ఫెడరలిజం అయితే యూనిటీ ఇంకా డైవర్సిటీ రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ 2 ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ సక్సెస్‌ఫుల్ ఫెడరలిజం. ఒక సక్సెస్‌ఫుల్ ఫెడరలిజంని చూడాలి అంటే 2 ఎసెన్షియల్ కండిషన్స్ ఉండాలి. మన టెక్స్ట్ బుక్ ప్రకారం ఫెడరలిజం సక్సీడ్స్ ఓన్లీ వెన్ 2 కండిషన్స్ ఎగ్జిస్ట్. ఏంటా 2 కండిషన్స్? ఒకటి మ్యూచువల్ ట్రస్ట్ ఉండాలి. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ మస్ట్ ట్రీట్ ఈచ్ అదర్. మస్ట్ ట్రస్ట్ ఈచ్ అదర్. అంటే
మన ఇండియాలో ఉన్నటువంటి వేర్వేరు లెవెల్ ఆఫ్ గవర్నమెంట్స్ మధ్య నమ్మకం ఉండాలి. అగ్రీమెంట్. ఆల్ గవర్నమెంట్స్ మస్ట్ అగ్రీ టు ఫాలో కాన్స్టిట్యూషనల్ రూల్స్ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ పవర్స్. అన్ని లెవెల్ ఆఫ్ గవర్నమెంట్స్ కూడా కాన్స్టిట్యూషనల్ రూల్స్‌ని ఫాలో అవుతూ ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ వితౌట్ దీస్ 2 ప్రిన్సిపల్స్ ఫెడరల్ సిస్టమ్ అనేది నిజంగా అస్సలు ఫంక్షన్ అవ్వలేదు నాన్న. 2 రూట్స్ టు ఫెడరలిజం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టే. మరి ఫెడరలిజంకి 2 టైప్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి. ఒకటి కమింగ్ టుగెదర్, ఇంకొకటి హోల్డింగ్ టుగెదర్. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. అర్థం కాదు. నేను మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తా వినండి. ఏం లేదు, ఒక ప్లేస్‌లో అంటే ఒక ప్రాంతంలో స్టేట్స్ అన్నీ కలిపి మనమందరం ఒక దేశంగా ఫార్మ్ అవుదాం. స్టేట్స్ అన్నీ కలిపి మనం ఒక దేశంగా ఫార్మ్ అవుదాం. ఈక్వల్‌గా పవర్‌ని షేర్ చేసుకుందాం. ప్రతి స్టేట్‌కి ఈక్వల్ పవర్ ఉంటుంది. మనమందరం ఒక దేశంగా ఉంటామని చెప్పి అలా వాలంటీర్‌గా స్టేట్స్ అన్నీ వచ్చి ఒక గవర్నమెంట్‌గా ఫార్మ్ అవుతాయి. దాన్ని మనం కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటాం. కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటాం. ఇండిపెండెంట్ స్టేట్స్ అన్ని వాలంటీర్‌లీగా దే ఆర్ యునైటెడ్ టు పూల్ సావర్నిటీ అండ్ ఇంక్రీజెస్ ద సెక్యూరిటీ. ఈ స్టేట్స్ అన్నీ కలిసి మనమందరం ఒక కంట్రీగా ఉందామని చెప్పేసి కంట్రీగా ఉండి వాళ్ళ యొక్క నేషనల్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక దేశంలో ఉంటే దాన్ని కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ ప్రతి స్టేట్‌కి ఈక్వల్ పవర్స్ ఉంటాయి. ప్రతి స్టేట్‌కి ఈక్వల్ పవర్స్ ఉంటాయి. మరి హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఈస్ డిఫరెంట్ నాన్న. ఒక పెద్ద కంట్రీ ఆ కంట్రీలో ఉన్న స్టేట్స్ అన్నిటికి పవర్‌ని షేర్ చేసి, ఆ స్టేట్స్ అన్ని యునైటెడ్‌గా ఉండేలా చూస్తుంది. ఒక కంట్రీలో ఉన్న స్టేట్స్ అన్నిటికి పవర్‌ని షేర్ చేసి హోల్డ్ చేస్తుందనమాట. ఆ దేశంలో ఉన్న స్టేట్స్ అన్నిటిని హోల్డ్ చేస్తుంది. టు బి యాస్ అ యునైటెడ్ కంట్రీ. దాన్ని హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటాం. ఎ లార్జ్ కంట్రీ డిసైడ్స్ టు డివైడ్ ఇట్స్ పవర్ బిట్వీన్ ద నేషనల్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ స్టేట్స్. సో ఎగ్జాంపుల్ ఇండియా. దిస్ ఈస్ ద హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. మరి కమింగ్ టుగెదర్ ఫెడరేషన్‌లో ఉన్నట్టు హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్‌లో ప్రతి స్టేట్‌కి ఈక్వల్ పవర్స్ అనేవి ఉండవు. అన్‌ఈక్వల్ పవర్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక్కొక్క స్టేట్‌కి స్పెషల్ స్టేటస్ ఉంటది. ఎక్కువ పవర్స్ అండ్ ప్రొటెక్షన్ ఉంటది. మరి కొన్ని స్టేట్స్‌కి నార్మల్ లేదా తక్కువ పవర్స్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఉంటది. సో అన్‌ఈక్వల్ పవర్స్ అనేవి ఉంటాయి. బట్ ఆహ్, కమింగ్ టుగెదర్ ఫెడరేషన్‌లో మాత్రం ఈక్వల్ పవర్స్ అనేవి ఉంటాయి. సో కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ స్టేట్స్ ఆర్ టిపికల్లీ స్ట్రాంగర్. సెంటర్‌తో పోల్చితే స్టేట్స్ స్ట్రాంగర్‌గా ఉంటాయి. ఆల్ స్టేట్స్‌కి ఈక్వల్ పవర్ ఉంటది. కానీ ఇండియా లాంటి హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్‌లో సెంట్రల్ గవర్నమెంట్ కంపారిటివ్‌లీ స్ట్రాంగర్‌గా ఉంటది. అండ్ సమ్‌టైమ్స్ అన్‌ఈక్వల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటది అమాంగ్ ద స్టేట్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ కమింగ్ టుగెదర్ ఫెడరేషన్‌కి ఎగ్జాంపుల్స్ యూఎస్ఏ, ఆస్ట్రేలియా ఇంకా స్విట్జర్లాండ్. అలాగే హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్‌కి ఎగ్జాంపుల్స్ ఇండియా, బెల్జియం అండ్ స్పెయిన్ అన్నమాట. ఇండియా, బెల్జియం అండ్ స్పెయిన్. నెక్స్ట్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ ఫెడరేషన్స్. ఇప్పటి వరకు మనం మాట్లాడిందే మళ్ళా పాయింట్ వైస్ కూడా మీకు జస్ట్ రివిజన్ చేస్తాను అంతే ఇప్పుడు. ద టెక్స్ట్ బుక్ ఎక్స్‌ప్లెయిన్స్ థట్ ఫెడరేషన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద 2 డిఫరెంట్ వే. కమింగ్ టుగెదర్ ఫెడరేషన్. సెవెరల్ ఇండిపెండెంట్ స్టేట్స్ అన్ని వాలంటరీలీ యునైట్ టు ఫార్మ్ వన్ లార్జర్ కంట్రీ. దాన్ని మనం కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటాము. వాటి యొక్క పర్పస్ ఏంటి? సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయడం, ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్, రిటైన్ దేర్ సెపరేట్ ఐడెంటిటీస్ వైల్ షేరింగ్ ద సోవర్నిటీ. అంటే ఎందుకు కమింగ్ టుగెదర్ ఫెడరేషన్‌లో స్టేట్స్ అన్నీ కలిసి ఒక దేశంగా ఏర్పడుతున్నాయి? ఎందుకు? వాళ్ళ దేశం యొక్క నేషనల్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయడానికి. అండ్ వాళ్ళు రిటైన్ దేర్ సెపరేట్ ఐడెంటిటీని రిటైన్ చేస్తూనే సోవర్నిటీ మెయింటైన్ చేస్తున్నారు. సో స్టేట్స్‌కి ఈక్వల్ పవర్స్ ఎంజాయ్ చేస్తారు. స్టేట్స్ స్ట్రాంగర్‌గా ఉంటాయి కంపేర్డ్ టు ఫెడరల్ గవర్నమెంట్. ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్, స్విట్జర్లాండ్. యెస్. అలాగే హోల్డింగ్ టుగెదర్‌లో ఒక లార్జ్ కంట్రీ తన యొక్క పవర్స్‌ని డివైడ్ చేసుకుంటుంది అమాంగ్ ద స్టేట్స్ అన్నమాట. దాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాం మనం. లైక్ సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాంగర్‌గా ఉంటది. డిఫరెంట్ స్టేట్స్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. అంటే కొన్ని స్టేట్స్‌కి అన్‌ఈక్వల్ పవర్స్ కూడా ఉండొచ్చు. సమ్ స్టేట్స్ మే రిసీవ్ స్పెషల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఎగ్జాంపుల్ ఇండియా, బెల్జియం అండ్ స్పెయిన్. అండ్ 7 ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం. మన టెక్స్ట్ బుక్‌లో 7 ఫీచర్స్ ఉన్నాయి. ఇందాక మనం డిస్కస్ చేసాం కాబట్టి నేను ఒకసారి రీడ్ చేసుకుంటూ, రివైజ్ చేసుకుంటూ ఎళ్తాను. 7 ఫీచర్స్ అంటే 2 ఆర్ మోర్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి ఒక దేశంలో. దేర్ మస్ట్ బి మల్టిపుల్ టైర్స్. అంటే ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ కాకుండా యూనియన్ గవర్నమెంట్‌తో పాటు స్టేట్ ప్లస్ లోకల్ ఇంకా ఏమన్నా ఇంకా లైక్ రిలీజియస్ గ్రూప్స్, డిఫరెంట్ గ్రూప్స్ మధ్య పవర్ షేర్ అయితే దాన్నే మనం ఫెడరలిజం అంటాం. ఇంకా సెపరేట్ జ్యూరిస్డిక్షన్ ఉండాలి. ఈచ్ లెవెల్ హ్యాస్ అథారిటీ ఓవర్ స్పెసిఫిక్ మ్యాటర్స్. లెజిస్లేషన్, టాక్సేషన్, అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించి ప్రతి లెవెల్ ఆఫ్ గవర్నమెంట్‌కి డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్ ఉంటది. రైట్. అలాగే
కాన్స్టిట్యూషనల్ డివిజన్ ఆఫ్ పవర్స్. కాన్స్టిట్యూషన్‌లో క్లియర్‌గా ఏ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్‌కి ఎలాంటి పవర్స్ ఉంటాయి అనేది క్లియర్‌గా అందులో రాసున్నాయి. కాన్స్టిట్యూషన్ అనేది ఈజీగా చేంజ్ చేయలేరు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే యూనిలాటరల్ డెసిషన్ తీసుకొని రాజ్యాంగంలో మార్పులను చేయలేదు. నైదర్ ద యూనియన్ ఆర్ స్టేట్ కెన్ చేంజ్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆన్ దేర్ ఓన్. బోత్ మస్ట్ అగ్రీ టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అఫెక్టింగ్ ఫెడరల్ ప్రొవిజన్. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఇక్కడ మనకి న్యాయస్థానం వచ్చేసి ద కోర్ట్స్ ఇంటర్ప్రెట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ రిజాల్వ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద యూనియన్ ఇంకా స్టేట్స్ మధ్య ఉన్న గొడవల్ని రిజాల్వ్ చేస్తది. ఇక్కడ కీ టర్మ్స్ ఏంటి? ఫెడరలిజం అంటే డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్. యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మధ్య ఉన్నటువంటి పవర్ డివిజన్ ని ఫెడరలిజం అంటాం. యూనిటరీ గవర్నమెంట్ ఏ సిస్టమ్ వేర్ సెంట్రల్ గవర్నమెంట్ హోల్డ్స్ పవర్. యూనిటరీ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంటే అధికారాన్ని చేపడితే దాన్ని యూనిటరీ గవర్నమెంట్ అంటాము. జ్యూరిస్డిక్షన్ ద లీగల్ అథారిటీ ఓవర్ ఏ పర్టికులర్ జియోగ్రాఫికల్ ఏరియా. అంటే ఏ ప్రాంతంలో అయితే ఆ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ కి పవర్ అనేది ఉంటుందో దాన్ని మనం జ్యూరిస్డిక్షన్ అంటాం. కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఇండిపెండెంట్ స్టేట్స్ అన్ని వాలంటీర్గా యునైట్ అవ్వడం. హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటే ఒక లార్జ్ కంట్రీ దాని యొక్క పవర్ ని సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య డివైడ్ చేస్తే దాన్ని హోల్డింగ్ టుగెదర్ గవర్నమెంట్ అంటారు. సో క్విక్ రివిజన్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ యొక్క క్విక్ రివిజన్ చూసేస్తే మనకి నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళేసరికి ఈ కాన్సెప్ట్ లో ఉన్నవన్నీ మర్చిపోకుండా ఉంటుంది. సో ఫెడరలిజం అంటే ఏంటి నాన్న? డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య అధికార విభజన ఏదైతే జరిగిందో దాన్నే మనం ఫెడరలిజం అంటాం. అలాగే బెల్జియం ఏం చేసింది? యూనిటరీ సిస్టమ్ నుంచి ఫెడరల్ సిస్టమ్ కి చేంజ్ అయింది. మరి శ్రీలంక ఇప్పటికీ ఒక లార్జ్ యూనిటరీ సిస్టమ్ గా కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ ఫెడరలిజం అనేది ఏం చేస్తుంది? ఫెడరలిజం కి 2 డ్యూయల్ ఆబ్జెక్టివ్ ఉన్నాయి. అంటే 2 రకాల గోల్స్ ఉన్నాయి. ఒకటి దేశంలో ఉన్న ప్రజల మధ్య యూనిటీ మెయింటైన్ చేస్తూనే డైవర్సిటీని కూడా బ్యాలెన్స్ చేయాలి. అండ్ 2 ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి. మ్యూచువల్ ట్రస్ట్ అంటే సెంట్రల్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ మధ్య పరస్పర నమ్మకము, అగ్రిమెంట్ ఉండాలి. మ్యూచువల్ ట్రస్ట్ అండ్ అగ్రిమెంట్. ఇంకా 2 టైప్స్ ఆఫ్ ఫెడరేషన్స్ గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఒకటి కమింగ్ టుగెదర్ అండ్ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. రైట్, కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ లో స్టేట్స్ కి ఎక్కువ ఈక్వల్ పవర్ ఉంటుంది. అదే హోల్డింగ్ టుగెదర్ అయితే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కి ఎక్కువ పవర్ అనేది ఉంటుంది. 7 కీ ఫీచర్స్ డిఫైన్ అ ఫెడరల్ సిస్టమ్. ఏ స్టేట్ లో అయితే ఈ 7 ఫీచర్స్ ఉంటాయో ఆ స్టేట్ ని మనం ఫెడరల్ కంట్రీ అని పిలవచ్చు. సో ఇండియా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. మన ఇండియాలో హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అనేది ఉంది. సో ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, మీకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయమన్నా. అదేంటి? ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ వాట్ ఇండియా ఈస్ ఇండియా అ ఫెడరల్ కంట్రీ ఆర్ యూనియన్ కంట్రీ? ఇండియాలో యూనిటరీ గవర్నమెంట్ ఉందా, ఫెడరల్ స్ట్రక్చర్ ఉందా అని మనం ఒక క్వశ్చన్ మార్క్ చూసాం. రైట్, మరి దానికి ఆన్సర్ ఇప్పుడు చూద్దాము. ఇండియాని ఏ విషయాలు ఫెడరల్ కంట్రీగా చేస్తున్నాయి? అసలు ఒక దేశం ఫెడరల్ కంట్రీగా పిలువబడాలి అంటే 7 ఫీచర్స్ ఉండాలి అని చెప్పా. ఫెడరలిజంలో ఉన్నటువంటి 7 ఫీచర్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ 7 ఫీచర్స్ కనబడితే దెన్ వీ కెన్ సే దట్ కంట్రీ ఈస్ ఎ ఫెడరల్ కంట్రీ. దెన్ వాట్ ఈస్ దట్ చూద్దాం. ఇండియా ఈస్ లీగల్లీ డిఫైన్డ్ యాజ్ ఎ యూనియన్ స్టేట్. యాక్చువల్లీ మన కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా కూడా ఇండియా ఫెడరల్ కంట్రీ అనేది లేదు. కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి డిఫైన్ చేశారు. బట్ మన ఇండియా ఏదైతే స్ట్రక్చర్ ని ఫాలో అవుతుందో అది క్లియర్ కట్ గా ఇందాక మనం డిస్కస్ చేసుకున్న 7 కీ ఫీచర్స్ ఆఫ్ ద ఫెడరలిజం అంతా మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఇండియా ఈజ్ కాల్డ్ ఎస్ ఎ ఫెడరల్ కంట్రీ. ఇట్ ఆపరేట్స్ ఆన్ 3 టైర్ సిస్టమ్. మన ఇండియాలో యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఒకటే. మన ఇండియాలో యూనియన్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, లోకల్ గవర్నమెంట్ అనేది తర్వాత యాడ్ అయింది. సో ఓవరాల్ గా 3 టైర్స్ ఆఫ్ గవర్నమెంట్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి వీఆర్ ఫాలోయింగ్ అ వర్టికల్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్. సో దాట్స్ నథింగ్ బట్ ద ఫెడరల్ స్ట్రక్చర్. So India has union government, state government and local government. This is nothing but a federal structure. So obviously we can say India is a federal country. So what makes India a federal country? ఒక్కసారి చదువుతా చూడండి. India is one of the largest and most diverse countries in the world. ప్రపంచంలో కల్లా ఎక్కువ డైవర్సిటీ ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి. It has డిఫరెంట్ లాంగ్వేజెస్. మన భారతదేశంలో ఎన్నో భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు, ఎన్నో మతాన్ని ఫాలో అయ్యే ప్రజలు ఉన్నారు, ఎన్నో కల్చర్స్ ని ఫాలో అయ్యే ప్రజలు ఉన్నారు, ఎన్నో ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉన్నారు. టు గవర్న్ సచ్ డైవర్స్ కంట్రీ అంటే ఎంత పెద్ద కంట్రీని రూల్ చేయడానికి, అది కూడా ఎఫెక్టివ్ గా కాన్స్టిట్యూషన్ ఏం అడాప్ట్ చేసుకుంది? ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెడరలిజం. ఫెడరలిజం యొక్క ఫీచర్స్ ని అడాప్ట్ చేసుకుంది. ఆల్దో ద కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ ఇండియా యాజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే మన రాజ్యాంగంలో భారతదేశం అనేది ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పిలువబడింది. కానీ ఫెడరల్ స్టేట్ అని చెప్పి ఎక్కడ క్లియర్ గా లేనప్పటికీ మనం ఫాలో అయ్యేది ఫెడరల్ స్ట్రక్చరే కాబట్టి
rather than using the word federation, its structure clearly follows the federal principle. So India is called as a federal country. India as a union of states. After independence నాన్న 1947లో మన ఇండియాకి 2 మేజర్ ఛాలెంజెస్ వచ్చాయి. అంటే మీరు అనుకోవచ్చు మ్యామ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి అని. రైట్, చెప్తా చూడండి. అంటే మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఇప్పుడు మీరు గూగుల్‌లోకెళ్ళి ఇండియా మ్యాప్ అని కొట్టారనుకోండి, మీకు ఇండియా మ్యాప్ ఎలా కనిపిస్తది? ఒక 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్‌తో కనిపిస్తది. కానీ 1947 కన్నా ముందు అంటే ద ఎగ్జాక్ట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన మూమెంట్‌లో చూసుకుంటే గనక ద ఇండియా మ్యాప్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అప్పుడు చాలా డిఫరెంట్‌గా ఉండేది. బికాజ్ ఇప్పుడున్నటువంటి స్టేట్స్ అప్పుడు లేవు. ఓకేనా? ఎస్పెషల్లీ ఇండిపెండెన్స్ రాకముందు ఇండియా ఎలా ఉండేది చెప్తా చూడండి. ఇండియాలో కొన్ని ప్రాంతాల్ని ప్రొవిన్సెస్‌గా పిలిచేవారు. ప్రొవిన్సెస్. మరి కొన్ని ప్రాంతాల్ని ప్రిన్స్‌లీ స్టేట్స్‌గా పిలిచేవారు. ప్రిన్స్‌లీ స్టేట్స్. మరి ప్రొవిన్సెస్ అంటే ఏంటి? ప్రిన్స్‌లీ స్టేట్స్ అంటే ఏంటి? ప్రొవిన్సెస్ అంటే డైరెక్ట్‌లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్. డైరెక్ట్‌లీ అండర్ బ్రిటిష్ కంట్రోల్. మరి ప్రిన్స్‌లీ స్టేట్స్ అంటే దే ఆర్ డైరెక్ట్‌లీ అండర్ కింగ్స్ అన్నమాట. డైరెక్ట్‌లీ అండర్ కింగ్స్ ఆర్ నిజాం, నవాబ్ కైండ్ ఆఫ్ ఎక్సెట్రా రూలర్స్ అన్నమాట. అంటే వేరు డైరెక్ట్‌గా రాజులు, రాణులు, నవాబులు, నిజాముల యొక్క కంట్రోల్‌లో ఉండేవారు. బట్ ఇండైరెక్ట్‌గా బ్రిటిష్ వాళ్ళ సుప్రమసీ ఇక్కడ కూడా ఇండైరెక్ట్‌గా ఉండేది. ఇండైరెక్ట్‌లీ బ్రిటిష్ సుప్రమసీ ఈస్ దేర్. ఇండైరెక్ట్‌లీ బ్రిటిష్ కంట్రోల్ ఈస్ దేర్. బట్ డైరెక్ట్‌గా మాత్రం బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్ లేదు. మరి ఈ 2 విధాలుగా ఉండేది. అంటే 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఇండియన్ లీడర్స్‌కి 2 ముఖ్యమైన సమస్యలు అనేవి ఎదురయ్యాయి. 2 మేజర్ ఛాలెంజెస్ దే హావ్ ఫేస్డ్. వాట్ ఈస్ థట్? ఒకటి ద పెయిన్‌ఫుల్ పార్టిషన్ ఆఫ్ ఇండియా. మన భారతదేశం 2 ముక్కలుగా విడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. రైట్. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ సెవెరల్ ప్రిన్స్‌లీ స్టేట్స్ ఇంటూ వన్ నేషన్. ఒకటి ఇండియా పాకిస్తాన్‌గా విడిపోయింది. అది చాలా పెయిన్‌ఫుల్ ఛాలెంజ్. మరొకటి ఏంటి? మన ఇండియాలో ఆల్రెడీ బ్రిటిషర్స్ వెళ్ళిపోయినప్పుడు ప్రొవిన్సెస్ వచ్చేసి 100% క్లియర్‌గా మన ఇండియాలోకొచ్చేసాయి. కానీ ఈ ప్రిన్స్‌లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్‌గా మన ఇండియాలోకి యూనిఫై చేయకుండా బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకదొక పెద్ద టాస్క్‌గా మారింది. మరి ఈ ప్రిన్స్‌లీ స్టేట్స్‌లో డిఫరెంట్ కింగ్స్ రూల్ చేసేవారు. మీకొక ఎగ్జాంపుల్ ఇస్తా. రైట్. ఓకే. అంటే ట్రావెన్కోర్, జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్, మైసూర్ ఇవన్నీ కూడా మనకి ప్రిన్స్‌లీ స్టేట్స్ అండర్‌లో వస్తాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్‌ని రూల్ చేసేటటువంటి నిజాములు మేము ఇండియాలో కలవం. అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది. సెపరేట్ ఇండియాగా ఫార్మ్ అయిపోయాం. కానీ కొంతమంది ప్రిన్స్‌లీ స్టేట్స్‌లో ఉన్న కింగ్స్ వాళ్ళ ప్రాంతాల్ని మన ఇండియాలోకి కలపకుండా మేము ఇండిపెండెంట్‌గానే ఉంటాం అని చెప్పి అన్నారు. అంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇండిపెండెంట్ ఇండియాలో కలవచ్చు, లేదా పాకిస్తాన్‌లో కలవచ్చు, లేదా ఇండిపెండెంట్ గాను ఉండొచ్చు. బట్ వాళ్ళేం చేశారు, మేము ఇండియాలో కలవం, ఇండిపెండెంట్ గానే ఉంటామని చెప్పి కాశ్మీర్, ఇంకా హైదరాబాద్ కింగ్స్ చెప్పినప్పుడు మన ఇండియన్ లీడర్స్‌కి ఒక పెద్ద బాధ్యతొచ్చింది. ఎలా అయినా సరే ఆ రీజియన్స్ అన్నీ మన ఇండియన్ యూనియన్‌లో కలపాలి. అందుకే మన కాన్స్టిట్యూషన్‌లో యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ అన్నారు. అంటే మన కంట్రీ అనేది స్టేట్స్ అన్నిటి యొక్క కలయిక. స్టేట్స్ అన్నిటి యొక్క యూనియన్ అన్నమాట. సో టు ఎన్ష్యూర్ యూనిటీ కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ ఇండియా యాస్ ఎ యూనియన్ ఆఫ్ ద స్టేట్. సో why union? Why not federation? The constitution does not use the federation. Instead, it uses union of states because India is a indestructible union. ఈ యూనియన్ ని ఎప్పుడు ఎవరు సెపరేట్ చేయలేరు. స్టేట్స్ ని యూనియన్ నుంచి సెపరేట్ చేయలేరు. సో ఎప్పటికీ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అని అందుకే అంటున్నాం. ఎప్పటికీ ఇండియా యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ గా హోల్డ్ అయ్యే ఉంటది. ఏ స్టేట్ కూడా మళ్ళీ తర్వాత మేము సెపరేట్ కంట్రీగా ఎమర్జ్ అవుతాం అని చెప్పడానికి ఉండదన్నమాట. హవెవర్ ద కాన్స్టిట్యూషన్ స్టిల్ డివైడ్స్ పవర్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్, మేకింగ్ ఇండియా అ ఫెడరల్ ఇన్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ పరంగా చూస్తే ఇండియాలో ఫెడరల్ స్ట్రక్చరే ఉంది కాబట్టి మనం ఫెడరల్ కంట్రీ అని అనవచ్చు. బట్ దీన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని డిస్క్రైబ్ చేశారు. మ్యామ్ అదేదో స్టోరీ చెప్పారు, మధ్యలో వదిలేసారు, ఏమైంది తర్వాత కథ అంటారా? ఏమైంది, మన కంట్రీలో ఇంటిగ్రేషన్ బాధ్యత వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి. ఆయనకి అప్పజెప్పగా ఆయన డిప్లొమసీ, నెగోసియేషన్స్, ఆర్మీ ఫోర్స్ ద్వారా రకరకాలుగా మొత్తానికి ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటిని మన ఇండియన్ యూనియన్‌లోకి వచ్చేసేసారు. అదొక పెద్ద స్టోరీ. రైట్. ఆపరేషన్ బ్లూ స్టార్ తెలుసా మీకు? ఏంటో తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. ద 3 లిస్ట్ డివిజన్ ఆఫ్ పవర్స్. ఇప్పటి వరకు మనం చాలా కాన్సెప్ట్ నేర్చుకున్నాము. మరి మీకేం చెప్పాను? స్టేట్, సెంట్రల్, లోకల్ ప్రతి లెవెల్ ఆఫ్ గవర్నమెంట్‌కి సెపరేట్ లెవెల్స్ ఆఫ్ పవర్స్, రైట్స్, డ్యూటీస్ అనేవి ఉంటాయి. దాన్నే మనం ఇక్కడ లిస్ట్ అంటాం.
యూనియన్ లిస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ విషయాల మీదనైతే చట్టాలను తయారు చేయగలుగుతుందో దాన్నే మనం యూనియన్ లిస్ట్ అంటాం. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఏ విషయాల మీదనైతే స్టేట్ గవర్నమెంట్స్ చట్టాలను తయారు చేయగలుగుతాయో, డిసిషన్ తీసుకోగలుగుతాయో, హ్యాండిల్ చేయగలుగుతారో అవన్నీ స్టేట్ లిస్ట్ అంటాం. మరి కొన్ని విషయాలు ఉంటాయి. అవి సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండిల్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ హ్యాండిల్ చేయొచ్చు. దాన్ని కాన్కరెంట్ లిస్ట్ అంటాం. అర్థమైందా? బోత్ గవర్నమెంట్ బోత్ గవర్నమెంట్ క్యాన్ హ్యాండిల్, దే ఆర్ కాల్డ్ యాస్ కాన్కరెంట్ లిస్ట్. సో మళ్ళీ ఒక్కసారి చూడండి, యూనియన్ లిస్ట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ సెంట్రల్ లిస్ట్. రెండు ఒకటే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ లుక్ హియర్, యూనియన్ లిస్ట్ అంటే ఓన్లీ పార్లమెంట్ కెన్ మేక్ ద లాస్. స్టేట్ లిస్ట్ అంటే ఓన్లీ స్టేట్ లెజిస్లేచర్ కెన్ మేక్ ద లాస్. మరి కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి? బోత్ కెన్ మేక్ ద లాస్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాటి మీద చట్టాలు చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు. ఒకవేళ ఈ పరంగా రెండింటికి ఏమైనా గొడవ వస్తే ఫైనలీ యూనియన్ లా ప్రివైల్ అవుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి చట్టమే నడుస్తదనమాట. అంటే సుప్రీం పవర్ అంతా సెంట్రల్ గవర్నమెంట్‌కి ఉంటది అని అర్థం. ద 3 లిస్ట్ డీటెయిల్ బ్రేక్ డౌన్ అంటే ఏ లిస్ట్‌లో ఏమున్నాయి, వేటి మీద చట్టాలను చేయగలుగుతారు, ఏవి హ్యాండిల్ చేయగలుగుతారు అనే విషయం చూద్దాం. సో యూనియన్ లిస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వేటి మీదనైతే చట్టాలను తయారు చేయగలుగుతుందో దాన్నే మనం యూనియన్ లిస్ట్ అంటాం. ఈ యూనియన్ లిస్ట్‌లో ఉన్న వాటిని సబ్జెక్ట్స్ అంటాము. ఈ సబ్జెక్ట్స్‌కి నేషనల్ ఇంపార్టెన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్. డిఫెన్స్ అంటే చూడండి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ మన ఇండియా భద్రతకి సంబంధించినవి. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. సో అందుకే యూనియన్ లిస్ట్ లోకి వస్తాయి. అలాగే ఫారిన్ అఫైర్స్ లైక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, డిప్లొమసీ, ట్రీటీస్, ఇంకా బ్యాంకింగ్, కరెన్సీ, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా మన నేషనల్ ఎకనామీ ఇంకా కనెక్టివిటీకి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ డైరెక్ట్ గా యూనియన్ లిస్టే టేక్ కేర్ చేస్తుంది. నెక్స్ట్ స్టేట్ లిస్ట్, రీజనల్ ఇంపార్టెన్స్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నీ స్టేట్ లిస్ట్ హ్యాండిల్ చేస్తుంది. లైక్ పోలీస్, లా అండ్ ఆర్డర్, లోకల్ సెక్యూరిటీ, అగ్రికల్చర్, ఇంకా ఇరిగేషన్, రూరల్ డెవలప్మెంట్, ఓకే, ఇంకా ట్రేడ్, కామర్స్, విత్ ఇన్ ద స్టేట్, లోకల్ ఎకానమీ ఇవన్నీ స్టేట్ లిస్ట్ లోకి వస్తాయి. అలాగే కాన్కరెంట్ లిస్ట్ చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్, ఇంకా యూనివర్సిటీస్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, మ్యారేజ్, ట్రేడ్ యూనియన్, ఇంకా అడాప్షన్ అంటే సోషల్ ఇంకా లేబర్ ఇష్యూస్ ఇవన్నీ రెండు చేయొచ్చు. అటు సెంట్రల్ గవర్నమెంట్ వీటిని హ్యాండిల్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ వీటిని హ్యాండిల్ చేయొచ్చు. దాన్నే కాన్కరెంట్ లిస్ట్ అంటారు. ఇప్పటికీ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. వీలైతే ఈ రోజు ఇది ప్రాక్టీస్ చేయండి. మరి దీని తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అది కూడా చెప్తా. ఓకేనా? ఇప్పటి వరకు నేర్చుకునేది ఒక్కసారి రివైజ్ చేద్దాం చూడండి. మన ఇండియాలో 3 టైర్స్ ఉన్నాయి. రైట్, లెవెల్స్, టైర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ యాక్చువల్లీ ఫస్ట్‌లో 2 లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్‌నే ప్రపోజ్ చేసింది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, మన భారత రాజ్యాంగం ప్రకారం మనకి స్వతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో మనకి 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్సే ఉండేవి. అంటే యూనియన్ గవర్నమెంట్ ఉండేది, ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఉండేది. బట్ ఆ తర్వాత రోజుల్లోనే మనకి థర్డ్ టైర్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే లోకల్ బాడీ గవర్నమెంట్ అనేది ఏర్పాటయింది. మరి ఫస్ట్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్‌లో ఇక్కడ నేషనల్ మ్యాటర్స్‌కి రెస్పాన్సిబుల్. సెకండ్ టైర్ అంటే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి స్టేట్ అడ్మినిస్ట్రేషన్‌కి రెస్పాన్సిబుల్. థర్డ్ టైర్ తర్వాత యాడ్ అయింది పంచాయతీ రాజ్ సిస్టమ్, ఇంకా మున్సిపాలిటీస్. పంచాయతీ రాజ్ రూరల్ లోకల్ గవర్నమెంట్ అయితే మున్సిపాలిటీస్ అర్బన్ లోకల్ గవర్నమెంట్. దస్ ఈ రోజు మనం చూస్తున్న ఇండియాకి 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అనేవి ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ పవర్స్, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం. మన ఇండియన్ ఫెడరలిజం లో ఉన్న స్ట్రాంగెస్ట్ ఫీచర్ ఏంటి? 3 ఫోల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పవర్స్ అంటే అధికారాలు అనేవి 3 లెవెల్స్ మధ్య విభజించబడ్డాయి. లైక్ ద కాన్స్టిట్యూషన్ డివైడ్స్ లా మేకింగ్ పవర్, చట్టాలను తయారు చేసేటటువంటి బాధ్యత, ఆ అధికారాన్ని 3 లెవెల్స్ లో ఇవ్వడం జరిగింది. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. ఎందుకు అలా చేసింది? బికాస్ దిస్ ఎన్ష్యూర్స్ దాట్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ హ్యాస్ క్లియర్లీ డిఫైన్డ్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ లో కూడా ఆ గవర్నమెంట్ కున్న బాధ్యతలు ఏంటి అనేది చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. అలాగే మరి యూనియన్ లిస్ట్ చూద్దాము. యూనియన్ లిస్ట్ కంటైన్స్ సబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. దీస్ మ్యాటర్స్ రిక్వైర్ అ యూనిఫామ్ పాలసీ త్రూ అవుట్ ద ఇండియా. అంటే ఏంటి? మన భారతదేశానికి మొత్తానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలన్నీ యూనియన్ లిస్ట్ లో ఉంటాయి. ఇందాక ఆల్రెడీ మనం తెలుసుకున్నాం చాలా వివరంగా. మళ్ళొక్కసారి చెప్తున్నా, రివైజ్ చేసేసుకోండి. డిఫెన్స్, ఫారెన్ అఫైర్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్, కరెన్సీ, లా మేకింగ్ అథారిటీ అంతా వీటి మీద ఉంటది. ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ మాత్రమే వీటి మీద చట్టాలను తయారు చేస్తుంది. వై ఆర్ దీ సబ్జెక్ట్స్? ఎందుకని ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి? బికాస్ డిఫరెంట్ పాలసీస్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ కుడ్ వీక్ ద నేషనల్ యూనిటీ అండ్ సెక్యూరిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి స్టేట్ కి కూడా ఒక డిఫెన్స్ పాలసీ ఉందనుకోండి, లేదా కరెన్సీ మీద వాళ్ళకు ఒక హక్కు ఉందనుకోండి, ఏం చేస్తారు? ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రకమైన కరెన్సీని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఒక్కో స్టేట్ 500 నోట్ ని రద్దు చేయొచ్చు,
ఒక్కో స్టేట్ ఇంకొక 300 నోట్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. దానివల్ల మొత్తం ఇండియా సిస్టమ్ అనేది మెస్అప్ అయిపోతుంది. అందుకే ఈ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్ని యూనియన్ లిస్ట్‌లో మాత్రమే ఇచ్చారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు డిఫెన్స్ అనే సబ్జెక్ట్ స్టేట్ లిస్ట్ కూడా ఇచ్చారనుకోండి. మరి ఎవ్రీ స్టేట్ డిఫెన్స్ పరంగా వేరు వేరు నిర్ణయాలు తీసుకుంటుంది. అది మన నేషనల్ సెక్యూరిటీకి ఇంపాక్ట్ అవుతది. అందుకే ఇదంతా యూనియన్ లిస్ట్‌లో ఉంచడం జరిగింది. సెకండ్ వచ్చేసి స్టేట్ లిస్ట్. ఆల్రెడీ డిస్కస్ చేసాం. జస్ట్ వీఆర్ రివైజింగ్. స్టేట్ లిస్ట్ కంటైన్ మ్యాటర్స్ దట్ మెయిన్లీ ఎఫెక్ట్ ఇండివిడ్యువల్ స్టేట్స్. అంటే ప్రతి స్టేట్‌లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, అగ్రికల్చర్ వ్యవసాయ వ్యవస్థ, ట్రేడ్, కామర్స్, ఇరిగేషన్, లా మేకింగ్ అథారిటీ చట్టాల్ని చేయగలిగేటటువంటి సామర్థ్యము, అధికారం ఓన్లీ ద స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ దీస్ సబ్జెక్ట్. వై ఆర్ దీస్ సబ్జెక్ట్ గివెన్ టు ద స్టేట్? మరి ఎందుకు ఈ సబ్జెక్ట్స్ ని స్టేట్స్ కి ఇచ్చారు అంటే బికాస్ లోకల్ గవర్నమెంట్ అండర్స్టాండ్ లోకల్ నీడ్స్ బెటర్. అంటే లోకల్ గవర్నమెంట్స్ కి లోకల్ నీడ్స్ తెలుస్తాయి కాబట్టి ఈ అంశాలన్నీ స్టేట్ లిస్ట్ లో ఉంచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, అగ్రికల్చర్ ఇన్ పంజాబ్ డిఫర్స్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఇన్ కేరళ ఆర్ రాజస్థాన్. రాజస్థాన్, కేరళ రాష్ట్రాలతో పోల్చితే పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అగ్రికల్చర్ విధానం డిఫరెంట్. మరి స్టేట్ గవర్నమెంట్ కి అగ్రికల్చర్ మీద పవర్ ఇస్తే కనుక వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి విధంగా వాళ్ళ చట్టాలని తయారు చేసుకోగలుగుతారు. సో దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ స్టేట్ లిస్ట్. నౌ లెట్ us try to understand about concurrent, where union and state both can make the law. మరి ఏంటి concurrent list అంటే చూద్దాం. Some subjects are important for both the union and state. కొన్ని సబ్జెక్ట్స్ అనేవి అటు యూనియన్ కి ఇంపార్టెంటే, స్టేట్ లిస్ట్ కి ఇంపార్టెంటే. దీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్కరెంట్ లిస్ట్. ఏంటది? ఎగ్జాంపుల్స్: ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ట్రేడ్ యూనియన్, మ్యారేజ్, అడాప్షన్, సక్సెషన్. ఇవన్నీ కూడా మనకి కాన్కరెంట్ లిస్ట్ లో ఉంటాయి. అటు సెంట్రల్ గవర్నమెంట్స్ వీటిపైన చట్టాలను చేయొచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్ వీటిపైన చట్టాలను చేయొచ్చు. సో బోత్ గవర్నమెంట్స్ కెన్ మేక్ ద లా ఆన్ దీస్ సబ్జెక్ట్. రెండు గవర్నమెంట్స్ కూడా వీటి మీద చట్టాలను చేసేటటువంటి హక్కు ఉంటుంది. నెక్స్ట్ చూసుకుందాము. ఇఫ్ దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ అంటే ఎనీ ఫైట్, ఏదైనా డిసగ్రిమెంట్, ఏదైనా గొడవ. ఒకవేళ ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఏర్పడితే, ఇఫ్ బోత్ గవర్నమెంట్స్ మేక్ డిఫరెంట్ లా ఆన్ సేమ్ కాన్కరెంట్ లిస్ట్ సబ్జెక్ట్, ద యూనియన్ గవర్నమెంట్ లా ప్రివైల్. అంటే కాన్కరెంట్ లిస్ట్ లో ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ మీద స్టేట్ గవర్నమెంట్ ఒక నిర్ణయం, సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం. మరి ఎవరిది ప్రివైల్ అవుతుందంటే యూనియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి చట్టమే ప్రివైల్ అవుతుంది. నెక్స్ట్, వాట్ అబౌట్ ద రెసిడ్యూరీ లిస్ట్? ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అండ్ చాలా మంది స్టూడెంట్స్ కి డౌట్ ఉండే కాన్సెప్ట్ కూడా. మనం ఇప్పటి వరకు 3 లిస్ట్ గురించి నేర్చుకున్నాం. గుర్తుందా? ఏంటా 3 లిస్ట్? యూనియన్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలను తయారు చేస్తుంది. మరి స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలను తయారు చేస్తుంది. మరి కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద సెంట్రల్, స్టేట్ రెండు కలిసి చట్టాలను తయారు చేస్తుంది. ఈ 3 కాకుండా ఇంకొకటి ఉంది. దాన్నే మనం రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ అంటున్నాం, లేదా రెసిడ్యూరీ లిస్ట్ అంటాం. ఈ సబ్జెక్ట్స్ మీద చట్టాలను చేయగలిగే అధికారాన్ని రెసిడ్యూరీ పవర్స్ అని కూడా అంటాం. మరి వాట్ ఈస్ దిస్ మ్యామ్ అంటే చెప్తా వినండి. ఈ 3 లిస్ట్ లో లేనివి ఏవైతే ఉంటాయో అవి ఈ రెసిడ్యూరీ లిస్ట్ లోకి వస్తాయి. క్లియర్? ఈ 3 లిస్టుల్లో లేనటువంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ లోకి వచ్చేస్తాయి. ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 1947 లో ఫ్రీడమ్ వచ్చింది, 1950 లో కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేయబడింది. బట్ 1950 నాటికి ఇప్పుడున్నంత టెక్నాలజీ ఉందా? ఇప్పుడున్నటువంటి సమస్యలు, ఇప్పుడున్నటువంటి టాపిక్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, 1950లో రోబోటిక్స్ కానివ్వండి, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్, ఇంకా జెమినై, వాట్ ఎవర్ ఏ టూల్స్ కానివ్వండి, సైబర్ క్రైమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ రిలేటెడ్ సంథింగ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ, స్పేస్ టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ, ఇవన్నీ అప్పుడు అంత ప్రాసిద్ధ్యం కాదు మన భారతదేశంలో. సో వాటికి సంబంధించి యూనియన్ కానీ, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ ఎందులో డిస్కస్ చేయాల. మరి ఇప్పుడిప్పుడు అంటే జనరేషన్ మారే కొద్దీ ఏవైతే కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నాయో ఆ అంశాలన్నీ కూడా రెసిడ్యూరీ లిస్ట్ లోకి వస్తాయి. అండ్ రెసిడ్యూరీ లిస్ట్ లో ఉన్న వాటి మీద కేవలం సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంటే చట్టాలని తయారు చేస్తుంది. అంటే యూనియన్ లిస్ట్ లోకి వెళ్ళిపోతాయని అర్థం. బట్ ఇవి రెసిడ్యూరీ లిస్ట్ లో ఉంటాయి. మీకు వాట్ ఆర్ రెసిడ్యూరీ పవర్స్, వాట్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ రెసిడ్యూరీ లిస్ట్, వాట్ ఈస్ రెసిడ్యూరీ లిస్ట్ అని క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువ. న్యూ సబ్జెక్ట్స్ నాట్ మెన్షన్ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 లిస్ట్. ఎగ్జాంపుల్, కంప్యూటర్, సాఫ్ట్వేర్, సైబర్ సెక్యూరిటీ అండ్ స్పేస్ టెక్నాలజీ. ఇవన్నీ రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ గా పిలువబడుతున్నాయి. దీస్ ఆటోమేటికలీ బిలాంగ్ టు ద యూనియన్ గవర్నమెంట్. సో ఇదే యూనియన్ గవర్నమెంట్ అన్నమాట. రెసిడ్యూరీ పవర్స్ అంటే ఏంటి?
Some subjects were not mentioned in any of the 3 list. ఈ 3 లిస్ట్ లో లేనటువంటి సబ్జెక్ట్స్ మనకి రెసిడ్యూరీ లిస్ట్ లో ఉంటది. ఎగ్జాంపుల్స్ న్యూ టెక్నాలజీ, కంప్యూటర్ సాఫ్ట్వేర్ దట్ వాస్ మెన్షన్ బై ద టెక్స్ట్ బుక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లేటర్ ఎమర్జింగ్ సబ్జెక్ట్. రైట్, అంటే తర్వాత వచ్చినటువంటి టెక్నాలజీ, వీటినే మనం రెసిడ్యూరీ సబ్జెక్ట్ అంటాము. మరి వీటికి సంబంధించిన చట్టాలు ఎవరు చేస్తారు? హూ మేక్ ద లా? ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ద పవర్ టు లెజిస్లేట్ ఆన్ ద రెసిడ్యూరీ సబ్జెక్ట్స్. ఈ రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ మీద చట్టాలను చేయగలిగేటటువంటి అధికారం యూనియన్ గవర్నమెంట్ కి ఉంటుంది. సో ఇది క్లియర్. రెసిడ్యూరీ పవర్స్ అంటే ఏంటో? వెరీ గుడ్. దెన్ లెట్ us try to understand. అన్ఈక్వల్ పవర్స్ ఇన్ ఫెడరేషన్. ఇందాక మీకు చెప్పాను హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ మన ఇండియాదని చెప్పా. అంటే మనము ఇండియా హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఫాలో అవుతుంది. హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ లో యూనో ఎలా ఉంటుంది, ఒక కంట్రీ తన యొక్క స్టేట్స్ అన్నిటిని పవర్ షేర్ చేస్తూ ఒక యూనియన్ గా ఉంటది. బట్ ఇక్కడ స్టేట్స్ కి అన్ఈక్వల్ పవర్ ఉంటది అని చెప్పా. ఎందుకని? ఈ ఫెడరేషన్ లో యూనియన్ అన్ఈక్వల్ పవర్స్ అనేవి ఉన్నాయి. అన్ఈక్వల్ పవర్స్ ఇన్ ద ఫెడరేషన్ గురించి చాలా క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఇండియా వీ హ్యావ్ 8 యూనియన్ టెరిటరీస్. 8 యూనియన్ టెరిటరీస్. వై? ఓకే, జస్ట్ ఎ సెకండ్. 8 యూనియన్ టెరిటరీస్ ఏంటి? ఏరియాస్ లైక్ ఢిల్లీ కానివ్వండి, చండీగఢ్, లక్షద్వీప్ ఆర్ టూ స్మాల్ టు బి అ స్టేట్ అండ్ దే ఆర్ డైరెక్ట్లీ అడ్మినిస్టర్డ్ బై ది సెంటర్. ఇవన్నీ చాలా చిన్నగా ఉంటాయి, చాలా ఏరియా వైజ్ గా చాలా చిన్న ప్రదేశాలు. ఢిల్లీ, చండీగఢ్, అలాగే లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ అంటే సైజ్ లో చిన్నగా ఉండడము, మరియు బయట దేశాలతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న సెన్సిటివ్ ఏరియాస్ ని కూడా సమ్ టైమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంచడం జరుగుతుంది అనమాట. అండ్ కొన్ని స్టేట్స్ చూస్తే మరికొన్ని స్టేట్స్ కి ఇక్కడ మీకు ఈ ప్రాంతం అంతా నార్త్ ఈస్టర్న్ స్టేట్ అంటారు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు. మరి ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో లైక్ అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, ఈ 4 స్టేట్స్ కి కాన్స్టిట్యూషనల్ స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వబడింది. ఎందుకంటే ఈ ప్రాంతాలు చాలా చాలా గొప్పవి, ఇక్కడ కల్చరల్ హెరిటేజ్ ఎక్కువ, సెన్సిటివ్ ఏరియాస్ బికాస్ దే ఆర్ షేరింగ్ బోర్డర్ విత్ అదర్ కంట్రీస్, ఫారిన్ కంట్రీస్, అండ్ దే రిసీవ్డ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్. మన రాజ్యాంగ పరంగా ఈ ప్రాంతాలకి ప్రత్యేక భద్రత, ఒక స్పెషల్ స్టేటస్, స్పెషల్ పవర్స్ అనేవి ఇవ్వబడ్డాయి టు ప్రొటెక్ట్ ద కల్చర్, ద ట్రైబల్ ల్యాండ్, ద ట్రైబల్ కల్చర్ అండ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ దీస్ స్టేట్స్. అందుకని మన హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ లైక్ ఇన్ ఇండియా వీ హ్యావ్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఫర్ ది స్టేట్స్. అండర్స్టాండ్? మరి తర్వాత దానిలోకి వెళ్తే కనుక అన్ఈక్వల్ పవర్స్ అమాంగ్ ద స్టేట్స్, ఇండియా హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ ని ఫాలో అవుతుంది. సో ఎవ్రీ స్టేట్ కి ఐడెంటికల్ పవర్స్ అని ఉండవు. సమ్ స్టేట్స్ కి స్పెషల్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉంటాయి, వాటికి ఉన్నటువంటి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ప్రకారంగా. ఇది ఇందాక చెప్పేశాను, ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. మన టెక్స్ట్ బుక్ లో అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఇంకా మిజోరం, ANAM, ఈ 4 స్టేట్స్ కి స్పెషల్ స్టేటస్ అనేది ఉంది. దీస్ స్టేట్స్ ఎంజాయ్ స్పెషల్ పవర్స్ అండర్ ఆర్టికల్ 371 ప్రకారం ఈ స్టేట్స్ కి స్పెషల్ పవర్స్ అనేవి ఉన్నాయి. వై? బికాస్ ఆఫ్ దేర్ యూనిక్ సోషల్ ఇంకా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వల్ల. సో ఇవి ఏం ప్రొటెక్ట్ చేస్తున్నాయి అంటే ట్రైబల్ ల్యాండ్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి, ఇండిజినస్ కల్చర్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఇంకా ప్రెఫరెన్స్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, అలాగే రిస్ట్రిక్షన్స్ ఆన్ ల్యాండ్ పర్చేస్ బై నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్. దీస్ ప్రొవిజన్స్ ఆర్ ఇంటెండెడ్ టు ప్రిజర్వ్ ద ఐడెంటిటీ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద లోకల్ కమ్యూనిటీ. ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి జస్ట్ రీడౌట్ చేశాను సో దాట్ యూ విల్ గెట్ ఎన్ ఐడియా. నా యూనియన్ టెరిటరీస్ గురించి తెలుసుకుందాము. మన ఇండియాలో ఇందాక ఆల్రెడీ చెప్పాను 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు టూ స్మాల్ టు బికమ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్. సో దే ఆర్ కంట్రోల్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ బికాస్ దే కుడ్ నాట్ మర్జ్ ఇన్ ద ఎగ్జిస్టెడ్ స్టేట్ ఆల్సో. దీస్ ఆర్ కాల్డ్ యూనియన్ టెరిటరీ. తెలుగులో కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు. అండ్ మన టెక్స్ట్ బుక్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీనికి. చండీగఢ్, లక్షద్వీప్, ఢిల్లీ, అండ్ ఫీచర్స్ లైక్ దే హ్యావ్ ఫ్యూవర్ పవర్ దెన్ స్టేట్స్ కన్నా వీటికి చాలా తక్కువ పవర్ ఉంటుంది. అండ్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దేర్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఈ ప్లేసెస్ ని అడ్మినిస్ట్రేట్ చేయడంలో యూనియన్ గవర్నమెంట్ కి ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ద అమెండ్మెంట్ ఈక్వేషన్. ఇందాక మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది కూడా పవర్ షేరింగ్ అనేది కాన్స్టిట్యూషన్ లో అంత ఈజీగా మార్చలేరు. అంటే
ఒక రూలింగ్ గవర్నమెంట్ వచ్చింది. స్టేట్ గవర్నమెంట్స్‌కి పవర్ ఉండడం వల్ల మన సెంట్రల్ గవర్నమెంట్‌కి పవర్ తగ్గిపోతుంది. మన గుర్తింపు తగ్గిపోతుంది. ఎలాగైనా చెప్పేసి ఈ కాన్స్టిట్యూషన్‌లో నుండి పవర్ షేరింగ్ అనే సిస్టమ్‌ని తీసి పాడేద్దాం అనుకుంటే, వాళ్ళు అనుకున్నంత ఈజీగా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే ఆ పని చేయలేదు. ఒకవేళ వాళ్ళు కాన్స్టిట్యూషన్‌లో పవర్ షేరింగ్‌ని మార్చాలి అంటే, పార్లమెంట్‌లో 2/3 మెజారిటీ ఓటింగ్ చేయాలి. అలాగే స్టేట్ లెజిస్లేచర్స్‌లో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అప్రూవ్ చేయాలి. అప్పుడే కాన్స్టిట్యూషన్‌లో అమెండ్‌మెంట్ చేంజ్ అనేది జరుగుతుంది. అండర్‌స్టూడ్? పవర్ షేరింగ్‌కి సంబంధించి కాన్స్టిట్యూషన్‌లో అమెండ్‌మెంట్స్ చేయాలి అంటే 2/3 ఫ్రమ్ ద పార్లమెంట్, హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ అప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ వి సీ హియర్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫెడరలిజం. అంటే మన రాజ్యాంగం అనేది ఫెడరలిజంని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో తెలుసుకుందాము. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ ఇంకా స్టేట్స్ మధ్య ఏదైతే పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉందో అది మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న బేసిక్ ఫీచర్ నాన్న. దిస్ అరేంజ్మెంట్ అంటే ఈ అరేంజ్మెంట్ ని అంత ఈజీగా మార్చలేం. ఒకవేళ దీన్ని అమెండ్ చేయాలంటే ఏం చేయాలి? పార్లమెంట్ లో ఉన్న 2 హౌసెస్ లైక్ లోక్సభ, రాజ్యసభ 2 అప్రూవ్ చేయాలి. అట్లీస్ట్ 2/3 మెజారిటీ అప్రూవ్ చేయాలి. స్టేట్ లెజిస్లేచర్స్ అంటే అసెంబ్లీస్ లో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్, అసెంబ్లీ ఇంకా కౌన్సిల్స్ లో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ దాన్ని రాటిఫై చేయాలి అంటే ఒప్పుకోవాలి. దిస్ ఎన్ష్యూర్స్ దట్ నైదర్ ద యూనియన్ ఆర్ స్టేట్స్ అంత ఈజీగా ఫెడరల్ స్ట్రక్చర్ ని మార్చలేరు అనే విషయం మనకి అర్థమవుతుంది. సో నౌ ప్రొటెక్టింగ్ ద సిస్టమ్. ఈ ఫెడరల్ సిస్టమ్ అంతా ప్రొటెక్ట్ చేసేది ఎవరు అంటే ద జ్యుడిషియల్ ఎంపైర్ ఇంకా ఫైనాన్షియల్ అటానమీ. జ్యుడిషియల్ ఎంపైర్ అంటే చూడండి, మన ఇండియాలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. సో మన ఇండియాలో ఉన్న జ్యుడిషియరీ సిస్టమ్ కి సెపరేట్ లెవెల్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయి. అంటే ప్రతి డిస్ట్రిక్ట్ లో మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి. అలాగే ఒక స్టేట్ లెవెల్లో అంటే బెంగళూరులో అంటే క్యాపిటల్ సిటీ కర్ణాటకలో కర్ణాటక హైకోర్ట్ ఇన్ బెంగళూరు, అలాగే హైదరాబాద్ లో తెలంగాణ హైకోర్టు ఉంటది. అమరావతి లైక్ మన ఇండియాకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏపీలో హైకోర్టు ఉంటది. అలాగే మనకి ఢిల్లీలో మన ఇండియా మొత్తానికి పెద్ద సుప్రీం కోర్టు ఉంటుందన్నమాట. ఇవేంటి ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జస్టిస్. సో ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ అనేవి దే యాక్ట్ as అంపైర్ టు సెటిల్ అంటే సెంట్రల్ కి స్టేట్ కి మధ్య ఉన్న గొడవల్ని సాల్వ్ చేస్తాయి. అలాగే ఫినాన్షియల్ అటానమీ అంటే ఏంటి? బోత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇండిపెండెంట్ పవర్స్ ఉంటాయి. దేనికి? ట్యాక్స్ ని కలెక్ట్ చేసి రెవెన్యూని రేజ్ చేయడానికి. సో ఇక్కడ సెంటర్, ఇది స్టేట్ మనం గమనిస్తే రైట్. నెక్స్ట్ మనం చూస్తే కనుక రోల్ ఆఫ్ జ్యుడిషియరీ, న్యాయస్థానం యొక్క రోల్ ఏంటి? ద హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ వచ్చేసి మన కాన్స్టిట్యూషన్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఏం చేస్తారు? మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న మన రైట్స్, డ్యూటీస్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్, గైడ్ లైన్స్ అన్నిటిని ఇంటర్ప్రిట్ చేస్తుంది జ్యుడిషియరీ. దాంతో పాటు యూనియన్ ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ మధ్య వచ్చే డిస్ప్యూట్స్ ని సెటిల్ చేస్తుంది. ఎన్ష్యూర్స్ దాట్ బోత్ లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ వారి యొక్క కాన్స్టిట్యూషనల్ పవర్స్ ప్రకారంగా మాత్రమే పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని ఎన్ష్యూర్ చేస్తాయి. దాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద జ్యుడిషియరీ. మరి ఫినాన్షియల్ పవర్ ఏంటి తెలుసుకుందాం ఒక్కసారి. గవర్నమెంట్ నీడ్ మనీ టు పర్ఫార్మ్ దేర్ డ్యూటీ. అంతే కదా, ఏ గవర్నమెంట్ ప్రజలకి కావాల్సినటువంటి పనులు చేయాలన్నా డెఫినెట్లీ వాళ్ళకి డబ్బులు కావాలి. మరి దానికోసం వాళ్ళు ఏం చేస్తారు? ద కాన్స్టిట్యూషన్ దేర్ ఫోర్ అలౌస్ యూనియన్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి కూడా రెవెన్యూ రేస్ చేసుకోవడానికి, ట్యాక్స్ కలెక్ట్ చేసుకునేటటువంటి రెస్పాన్సిబిలిటీని అలౌ చేస్తుంది అనమాట. సో వై ఈజ్ ఇండియా అ ఫెడరల్ కంట్రీ? ఇండియా అ ఫెడరల్ కంట్రీ బికాస్ మన ఇండియాలో మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. పవర్స్ అన్ని కూడా కాన్స్టిట్యూషన్ ద్వారా డివైడ్ చేయబడ్డాయి. బోత్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కి ఇండిపెండెంట్ జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయి. కోర్ట్ సెటిల్ ద డిస్ప్యూట్ బిట్వీన్ ద గవర్నమెంట్స్ మధ్య ఉన్న డిస్ప్యూట్స్ అన్ని కోర్ట్స్ సెటిల్ చేస్తాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి దే ఆర్ ఎఫెక్టింగ్ ద ఫెడరలిజం రిక్వైర్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద పార్లమెంట్ అండ్ స్టేట్. అలాగే బోత్ యూనియన్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ కి టాక్సేషన్ పవర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్ని ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నాయి నాన్న? ఫెడరలిజం లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. సో ఇండియా ఈస్ కాల్డ్ ఎ ఫెడరల్ కంట్రీ. క్విక్ రివిజన్, ఇప్పటి వరకు డిస్కస్ చేసిందని ఒక్కసారి రివైజ్ చేద్దాము. యూనియన్ లిస్ట్ అంటే యూనియన్ గవర్నమెంట్ చట్టాన్ని తయారు చేస్తుంది. ఏవేవి? డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, బ్యాంకింగ్, కరెన్సీ. స్టేట్ లిస్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్ చట్టాన్ని తయారు చేస్తుంది. ఆన్ పోలీస్, అగ్రికల్చర్, ఇరిగేషన్ అండ్ ట్రేడ్. కాన్కరెంట్ లిస్ట్ బోత్ యూనియన్ అండ్ స్టేట్ ఇద్దరు కలిసి చట్టాలు తయారు చేస్తారు. ఆన్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, మ్యారేజ్ అండ్ ట్రేడ్ యూనియన్స్. మరి ఈ కాంటెక్స్ట్ లో కొన్ని స్పెషల్ పాయింట్స్ ఏంటి అంటే ఇండియా ఈస్ కాల్డ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా ఒరిజినలీ హ్యాడ్ టూ టైర్స్ ఉండేవి, తర్వాత అది 3 టైర్స్ గా ఎక్స్పాండ్ అయ్యింది. రెసిడ్యూరీ పవర్స్ అనేవి దే బిలాంగ్ టు ద యూనియన్ గవర్నమెంట్. సమ్ స్టేట్స్ కి దే ఎంజాయ్ స్పెషల్ పవర్స్ నానా అండర్ ఆర్టికల్ 371.
మన టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టు. అలాగే యూనియన్ టెరిటరీస్ అనేవి దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద స్టేట్స్. ఫెడరల్ ప్రొవిజన్స్ అనేవి దే రిక్వైర్, ఒకవేళ ఫెడరల్ స్ట్రక్చర్ మార్చాలి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది జరగాలి. ద హైకోర్ట్ ఇంకా సుప్రీం కోర్ట్ వచ్చేసి ఇండియాలో ఉన్న ఫెడరల్ స్ట్రక్చర్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద క్విక్ రివిజన్ అండ్ స్పెషల్ పాయింట్స్ ఆఫ్ ద కంటెంట్ సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో యా, ఇది కూడా అదే, ఇంకా అవసరం లేదు. హౌ వి ఫెడరలిజం ప్రాక్టీస్. ఇప్పటి వరకు ఫెడరలిజం అంటే ఏంటో తెలుసుకున్నాము, ఎన్ని లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయో తెలుసుకున్నాము, ప్రతి లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ కి ఉన్నటువంటి లిస్ట్ గురించి కూడా నేర్చుకున్నాము. నౌ ప్రాక్టికల్ గా రియల్ లైఫ్ లో ఫెడరలిజం ఎలా వర్కౌట్ అవుతుంది అనే దానికి మన చాప్టర్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి మనం నేర్చుకుంటే మనకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది, రైట్? సో హౌ ఫెడరలిజం ఈస్ ప్రాక్టీస్డ్. సో ద కాన్స్టిట్యూషన్ అలోన్ ఈస్ నాట్ ఎనఫ్. డెమోక్రటిక్ పాలిటిక్స్ మేడ్ ఇండియా ఫెడరలిజం సక్సెస్ఫుల్. మన రాజ్యాంగం ఒక్కటే మన ఇండియాలో ఉన్న ఫెడరలిజం ని విజయవంతంగా కాపాడడానికి సరిపోదు. సో మన డెమోక్రటిక్ పాలిటిక్స్ కూడా మన ఇండియన్ ఫెడరేషన్ ని సక్సెస్ఫుల్ గా చేశాయి. మనం ఈ 3 మేజర్ టెస్ట్ ద్వారా చూడొచ్చు. ఒకటి లింగ్విస్టిక్ స్టేట్, లాంగ్వేజ్ పాలసీ, సెంటర్ స్టేట్ రిలేషన్షిప్. ఇప్పుడు మనం ఈ 3 టాపిక్స్ నేర్చుకుంటాం. ఈ 3 టాపిక్స్ ద్వారా మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఫెడరలిజం అనేది ఎలా రియల్ లైఫ్ లో ప్రాక్టీస్ అవ్వింది. ఫస్ట్ ది లింగ్విస్టిక్ స్టేట్ నానా. ఒకప్పుడు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 28 స్టేట్స్ లేవు. స్టేట్స్ వేరే విధంగా ఉండేది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా, మన ఆంధ్ర చూడండి, ఆంధ్ర తెలంగాణ ప్లస్ నేను ఒకసారి రెడ్ కలర్ లైన్ తో హైలైట్ చేస్తాను చూడండి. ఈ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడుతో కలిపి ఉండేది ప్రాంతం అంతా మద్రాస్ ప్రెసిడెన్సీగా తమిళనాడుతో కలిపి ఉండేది, రైట్? ఓకే. అయితే తమిళనాడు, ఆంధ్ర కలిపి ఒక పెద్ద స్టేట్ గా ఉండేవి. ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా తెలంగాణ ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి, తమిళనాడు ఒకటి లేదు. మరి లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే ఏంటి? భాష ఆధారంగా రూపొందించబడినటువంటి రాష్ట్రాలని లింగ్విస్టిక్ స్టేట్స్ అంటాం, రైట్? సో ఇందులో భాగంగా ముందు మన తెలుగు వాళ్ళే ఈ కాన్సెప్ట్ రేస్ చేశారు. ఎగ్జాంపుల్, మన ఆంధ్రప్రదేశ్ లో పొట్టి శ్రీరాములు అనే మన లీడర్, ఆయన ఏం చేశారంటే మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రజలతో కలిపి ఉండడం వల్ల మనకి మన కల్చర్, లాంగ్వేజ్ మొత్తం డీటైన్ అయిపోతున్నాయి, మనకి ఉద్యోగాల్లో అన్నిట్లో వెనకబడి ఉంటున్నాం. సో తెలుగు భాష మాట్లాడే తెలుగు ప్రజలందరికీ సెపరేట్ రాష్ట్రం ఇవ్వాలని చెప్పేసి ఆయన ప్రొటెస్ట్ చేశారు, హంగర్ స్ట్రైక్ చేశారు ఫర్ 58 days. నిరాహార దీక్ష చేస్తూ ఆయన ఏమి తినకుండా 58 రోజులు నిరాహార దీక్ష ఉండి తర్వాత మరణించారు కూడా. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, మన డిమాండ్లకి తగ్గట్టుగా సెపరేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఫామ్ చేసింది. దీన్ని బట్టి మనకి ఫెడరలిజం రియల్ లైఫ్ లో ఎంత బాగా వర్కౌట్ అయ్యింది, సక్సెస్ అయ్యింది అనే విషయం తెలుస్తుంది అనమాట. అదే విధంగా స్టేట్స్ అన్ని ఒకప్పుడు ఉన్నటువంటి విధంగా కాకుండా దే హ్యాస్ బీన్ రీఆర్గనైజ్డ్ బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్, కల్చర్ అండ్ జియోగ్రఫీ. ఎగ్జాంపుల్ నాగాలాండ్ అండ్ ఉత్తరాఖండ్. ఎర్లియర్ నాన్న మొదట్లో ప్రజలందరూ మాకు సెపరేట్ రాష్ట్రంగా చేయండి అని ప్రజలు పోరాటాలు చేసినప్పుడు మన నేషనల్ లీడర్స్ అంటే కాంగ్రెస్ లీడర్స్ లైక్ నెహ్రూ, మిగతా వాళ్ళందరూ చాలా భయపడ్డారనమాట. అరే ఒక్కసారి ఇలాంటిదే జరిగి ఇండియా పాకిస్తాన్ గా పార్టీషన్ అయిపోయింది, మళ్ళీ వీళ్ళు విభజన అంటున్నారు, సెపరేట్ స్టేట్ అంటున్నారు, మళ్ళీ దేశం కొన్ని ముక్కలుగా విడిపోద్దేమో అని భయపడ్డారు. కానీ అది ఇంకా కొంచెం మంచిగా జరిగింది అనమాట. అంటే రియల్ లైఫ్ లో మన డెమోక్రసీ ఇంకా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అయ్యింది. ఈ రీఆర్గనైజేషన్ వల్ల మన ఫెడరలిజం, డెమోక్రసీ ఇంకా స్ట్రెంథన్ అయ్యింది అనమాట. ఎర్లియర్ లీడర్స్ ఫియర్ దాట్ ఇండియా వుడ్ బ్రేక్ అపార్ట్, బట్ రిజల్ట్ ఏంటి, ఇట్ యాక్చువల్లీ క్రియేటెడ్ అ గ్రేటర్ యూనిటీ. ఇంకా మంచి యూనిటీ క్రియేట్ చేసింది, బెటర్ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసింది, ఇంకా ప్రతి స్టేట్ కి సెంట్రల్ గవర్నమెంట్ పట్ల ఒక ట్రస్ట్ కూడా క్రియేట్ చేసింది. మనకేమైనా ఇబ్బంది ఉన్నా, మన డిమాండ్ ఉన్నా అది మన సెంట్రల్ గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది, మనల్ని కన్సిడర్ చేస్తుంది అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసింది. లాంగ్వేజ్ పాలసీ అంటే ఏంటో చూద్దాము. నన్ను చాలా మంది ఒక అపోహపడుతూ ఉంటారు, హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ అనుకుంటారు. బట్ నో, హిందీ అనేది మన ఇండియా యొక్క అఫీషియల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ కూడా అఫీషియల్ లాంగ్వేజే. మరి మనకి 8th షెడ్యూల్ ప్రకారం మన ఇండియాలో 22 లాంగ్వేజెస్ ని షెడ్యూల్ లాంగ్వేజెస్ గా చెప్తారు. దెర్ ఈస్ నో నేషనల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా, దెర్ ఈస్ నో నేషనల్ లాంగ్వేజ్. హిందీ ఈజ్ జస్ట్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ అవర్ కంట్రీ, బట్ కాన్స్టిట్యూషన్ 21, హిందీతో పాటు మరొక 21 మొత్తం కలిపి 8th షెడ్యూల్ ప్రకారం 22 లాంగ్వేజెస్ ని షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ గా మన రాజ్యాంగ పరంగా డిక్లేర్ చేసింది. ఇంగ్లీష్ వచ్చేసి ఇదివరకట్లాగే అఫీషియల్ పర్పస్ కి కంటిన్యూ అవుతూనే ఉంది. దిస్ ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంథెండ్, ఈ ఫ్లెక్సిబిలిటీ వల్ల మన ఇండియాని స్ట్రెంథన్ అయింది. ఎప్పుడైతే హిందీని నేషనల్ లాంగ్వేజ్ గా చేస్తామో అని కొన్ని అనౌన్స్మెంట్స్ జరిగాయి, గతంలో ప్రయత్నాలు జరిగాయి, కానీ తమిళనాడు లాంటి స్టేట్స్ చాలా వేగంగా పోరాడాయి అనమాట. అంటే ఎన్నో భాషలు మాట్లాడే దేశంలో ఒక్క భాషని నేషనల్ లాంగ్వేజ్ గా చేయడం కరెక్ట్ కాదు కదా, అందుకని చెప్పి నేషనల్ లాంగ్వేజ్ గా దేన్ని ప్రకటించలేదు.
రైట్. సో ఇది కూడా మనకి లాంగ్వేజ్ పాలసీ కూడా వన్ ఆఫ్ ద టెస్ట్ దట్ ఫెడరలిజం హ్యాస్ సక్సీడెడ్. సో లింగ్విస్టిక్ స్టేట్ ఆల్రెడీ మనం ఇందాక నేర్చుకున్నాము. సో మళ్ళొక్కసారి చదువుతా జస్ట్ రివైజ్ చేద్దాము. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మెనీ పీపుల్ డిమాండెడ్ స్టేట్ బౌండరీ షుడ్ బి రీఆర్గనైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్. ఓకేనా, దాని ప్రాసెస్ లోనే ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ కూడా ఏర్పాటైంది అనమాట. సో స్టేట్ బౌండరీ షుడ్ బి రీఆర్గనైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ that people speaking same language could live in the same state. Why is it is considered very necessary? Because initially boundaries of many states did not match the linguistic state. కన్నడ, మరాఠీ మాట్లాడే వాళ్ళందరూ ఒక ప్రాంతంలో, తెలుగు, తమిళ్, ఉర్దూ మాట్లాడే వాళ్ళందరూ ఒక ప్రాంతంలో అలా కలగలిసి ఉండేవారు తప్ప ఒక క్లారిటీ, ఒక సెపరేట్ బౌండరీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు స్పీకింగ్ పీపుల్ లివ్డ్ ఇన్ different administrative region. Marathi, Kannada, Punjabi and other language group also wanted a separate state. The demand was that administration would become easier if people in a state shared the common language. ఒకటే భాష మాట్లాడే ప్రజలందరూ ఒక స్టేట్ గా ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. చాలా మంది లీడర్స్ స్టార్టింగ్ లో భయపడ్డారు, దీనివల్ల నేషన్ మరింత భాగాలుగా ముక్కలైపోద్దేమో అని. కానీ బట్ యాక్చువల్లీ ఆ ఫియర్స్ అని రాంగ్ అని ప్రూవ్ అయ్యాయి. ఇన్స్టెడ్ మన దేశం వీక్ అవ్వలేదు, ఇంకా స్ట్రెంగ్ అయింది, అడ్మినిస్ట్రేషన్ ఈజీ అయింది, పీపుల్ కూడా చాలా రెస్పెక్టెడ్ గా ఫీల్ అయ్యారు. బికాస్ వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ స్టేట్ కి అఫీషియల్ లాంగ్వేజ్ గా రికగ్నైజ్ అయ్యింది కాబట్టి. సో ఇలా భాష ప్రకారంగా కాకుండా వేరే అదర్ క్రైటీరియా ప్రకారంగా కూడా కొన్ని స్టేట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. స్టేట్స్ క్రియేటెడ్ ఆన్ అదర్ బేసిస్ లైక్ నాట్ ఎవ్రీ న్యూ స్టేట్ వాస్ క్రియేటెడ్ ప్యూర్లీ ఆన్ ద లాంగ్వేజ్. సమ్ స్టేట్స్ వర్ క్రియేటెడ్ కన్సిడరింగ్ వాటి యొక్క కల్చర్, ఎథ్నిసిటీ, జియోగ్రఫీ బట్టి కూడా కొన్ని స్టేట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. టెక్స్ట్ బుక్ గివ్స్ ఎగ్జాంపుల్స్ సచ్ యాజ్ నాగాలాండ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. ఫార్మేషన్ ఆఫ్ ద లింగ్విస్టిక్ స్టేట్స్ ఏం చేస్తుంది? ఇట్ యునైటెడ్ ఇండియా rather than dividing it. This is one of the greatest success of Indian federalism. Understood? అలాగే సెంటర్ స్టేట్ రిలేషన్, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ద లెసన్. 1990 కన్నా ముందు మన ఇండియాలో ఒక పార్టీ సిస్టమ్ ఎక్కువగా నడిచేది. వన్ పార్టీ ఆఫన్ రూల్డ్ బోత్ సెంటర్ అండ్ స్టేట్. సెంటర్ ఆఫన్ మిస్యూజ్డ్ పవర్ టు డిస్మిస్ ద స్టేట్ గవర్నమెంట్. ఇది కొన్నిసార్లు జరిగింది. యాక్చువల్లీ మన ఫెడరల్ సిస్టమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ని డిస్మిస్ చేసేటటువంటి అధికారం ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి సెపరేట్ పవర్స్ అనేవి ఉంటాయి. బట్ 1990 కన్నా ముందు మోస్ట్లీ కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి ఎక్కువగా వస్తూ ఉండేది, సెంటర్ అండ్ స్టేట్. సమ్ టైమ్స్ రాజకీయ లీడర్స్ ఉంటారు కదా, పొలిటికల్ లీడర్స్, వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ యొక్క సెల్ఫిష్నెస్ కోసం ఏం చేసేవారు? డిఫరెంట్ టైప్ ఆఫ్ నిర్ణయాలు తీసుకునేవారు. సమ్ టైమ్స్ స్టేట్ గవర్నమెంట్స్ ని డిజాల్వ్ చేసేసేవారు. రైట్, ఇది అసలు చేయకూడనటువంటి పని అన్నమాట. సో 1990 తర్వాత ద రైజ్ ఆఫ్ పవర్ఫుల్ రీజనల్ పార్టీస్ అనేవి అవతరించాయి. ఏదైనా ఒక్క సింగిల్ పార్టీకి క్లియర్ మెజారిటీ రాలేదు. దీనివల్ల కొలిషన్ గవర్నమెంట్స్ ఏర్పడ్డాయి. అంటే ఒక సింగిల్ గవర్నమెంట్ మాత్రమే, ఒక పార్టీ మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పరచకుండా ఒకటి కన్నా ఎక్కువ పార్టీలందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచేవారు. దాన్ని కొలిషన్ గవర్నమెంట్ అంటాం. ఫర్ సపోజ్ ఏపీలో అలాంటి కొలిషన్ గవర్నమెంటే ఉంది అంటే టీడీపీ, జనసేన ఇంకా బీజేపీ 3 పార్టీలు కలిపి ఏం చేశాయి? కొలిషన్ ప్రభుత్వాన్ని అంటే కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేశాయి. ఎందుకు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 4గిట్లో దేనికి కూడా మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ రాలా, ఒక్క పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి. అందుకు వాళ్ళకి సంబంధాలు ఉన్నటువంటి 2-3 పార్టీలు కలిపి కొలిషన్ గా ఫామ్ అయ్యి గవర్నమెంట్ ని ఫామ్ చేశాయి. సో స్టేట్స్ కి ఒక ట్రూ అటానమీ అనేది మనకి కనిపిస్తుంది. దిస్ ఈస్ సెంటర్ స్టేట్ రిలేషన్షిప్. అండ్ ద థర్డ్ టైర్, దీన్నే డీసెంట్రలైజేషన్ అంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ద చాప్టర్. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? అంతకు ముందు వరకు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది. మన భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి ఎక్కువగా అధికారాలు అనేవి ఉండేవి. బట్ ఆ తర్వాత ఏమైంది? పవర్ అనేది టేకెన్ ఫ్రమ్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ గివెన్ టు లోకల్ గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. అంటే లోకల్ గవర్నమెంట్ అనేది క్రియేట్ చేసి సెంట్రల్ స్టేట్ నుంచి కొంత పవర్ ని లోకల్ గవర్నమెంట్ కి షేర్ చేశారు. పవర్ షేరింగ్ చేశారు, డీసెంట్రలైజేషన్ చేశారు. డీసెంట్రలైజేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే కాకుండా స్టేట్ గవర్నమెంట్ అలాగే లోకల్ గవర్నమెంట్ ఉంది చూడండి, పంచాయతీ, మున్సిపాలిటీని క్రియేట్ చేయడం జరిగింది. దాన్నే డీసెంట్రలైజేషన్. థర్డ్ టైర్ అనేది క్రియేట్ అయ్యింది. లోకల్ గవర్నమెంట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. వాటికి రెగ్యులర్ గా ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేశారు. అది చాలా మ్యాండేటరీ, తప్పనిసరిగా చేయాలి అనే ఒక రూల్ కూడా తీసుకొచ్చారు. దిస్ డిజాల్వ్స్, దీనివల్ల ఏమైందన్నా, దిస్ డిజాల్వ్స్ ద ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ పీపుల్ డైరెక్ట్లీ ఎట్ ద లోకల్ లెవెల్. డైరెక్ట్ గా లోకల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయడానికి బాగా
హెల్ప్ అయింది. వై ఇండియన్ ఫెడరలిజం సక్సీడ్స్, ఎందుకు మన భారతదేశంలో ఉన్న ఫెడరలిజం సక్సీడ్ అవుతుంది అనే విషయాన్ని ఒకసారి నేర్చుకుందాము. ఫెడరలిజం ఇన్ ఇండియా వర్క్స్ బికాస్ ఇట్ కంబైన్స్ స్ట్రాంగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ with the flexible accommodating nature of the democratic principles. లైక్ మన ఇండియాలో కాన్స్టిట్యూషనల్ రూల్స్ ఉన్నాయి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి. డెమోక్రటిక్ పాలిటిక్స్ అంటే మన ఇండియాలో ప్రజాస్వామ్య పరంగానే కదా మనం మన యొక్క లీడర్స్ ని ఎన్నుకుంటున్నాం. ఈ డెమోక్రటిక్ పాలిటిక్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ రూల్స్ వల్ల మనం సక్సెస్ఫుల్ ఫెడరేషన్ ని చూసాం. అవర్ ఇండియన్ ఫెడరలిజం ఈ సక్సెస్ఫుల్ బికాస్ వీ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ democratic politics and constitutional rules, and finally we achieved the successful federation. It ensures the spirit of power sharing and respect for diversity. దీనివల్ల పవర్ షేరింగ్ యొక్క స్పిరిట్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది, డైవర్సిటీకి రెస్పెక్ట్ చేస్తున్నాము, అందరూ కలిసి బ్రతకాలి అనే డిజైర్ కూడా పెరిగింది. రైట్, సో దాట్స్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ నానా. సో మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ. మీరు ఎంటైర్ వీడియో అంతా చూసారు అంటే థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది, వీడియో చూడాలనిపించింది అని దాని అర్థం. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. సో ఇలాగే మన ఛానల్లో సోషల్లో ఇంగ్లీష్లో ఉన్న లెసన్స్ ఎన్నో వన్ షాట్ రికార్డెడ్ వీడియోస్ పెట్టాను, చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ సెషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, ఎవ్రీ డే ఈవినింగ్ లైవ్ సెషన్స్ ఉంటాయి, వాచ్ అవుట్ చేయండి. లైవ్లో మీరు మీ డౌట్స్ క్లియర్ చేసుకుని చక్కగా నేర్చుకోవచ్చు. సో దాట్స్ ద ఎండ్ ఆఫ్ టుడే ఫెడరలిజం చాప్టర్. మరి ఇంకొక చాప్టర్లో యాక్చువల్లీ నిన్న మొన్న ఐ థింక్ నేను నేషనలిజం ఇన్ ఇండియా, రైస్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ కానివ్వండి, ఈ మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ చాలా లెసన్స్ చేశాను, చెక్అవుట్ చేసుకోండి. దాట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. లెట్స్ మీట్ అగైన్ in another video. Bye bye. Until then, take care. Bye bye. And don't forget to subscribe our channel and click on the bell icon. And bell icon click chesi all and click cheyandi. You will get all the updates. Bye bye. Thank you.